ఎస్ ఫైన్. సో రైట్ ఇట్ డౌన్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ అప్లైన్ ఎడిఫికేషన్. అంటే రైట్ నౌ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే ఆటోమేటిక్ గా నువ్వు వద్దన్నా సరే నీ గెస్ట్ ఎవరైతే ఉంటాడో ఆ 2cc చేసుకుంటాడు అనమాట. నువ్వు వద్దన్నా సరే, నువ్వు చేసుకోవద్దన్నా సరే, ఆటోమేటిక్ అవతల పర్సన్ 2cc చేసుకుంటాడు. సో మరి ఏంటి ఆ పాయింట్స్, మనం ఎందుకని ఫాలో అవ్వాలి, ఆ పాయింట్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్, ఫస్ట్ పాయింట్ మీరు రాసుకోండి. ఇంపార్టెన్స్ ఆఫ్ అప్లై నోటిఫికేషన్ రాసుకున్నారు కదా మెయిన్ హెడింగ్. దాని కింద ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రాస్పెక్ట్ కి ట్రస్ట్ బిల్డ్ చేయడం. ప్రాస్పెక్ట్ కి ప్రాస్పెక్ట్ కి ట్రస్ట్ బిల్డ్ చేయడం. బిల్డింగ్ ట్రస్ట్ టు ది ప్రాస్పెక్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే నువ్వు అప్లైన్ కి ఎడిఫికేషన్ చేయడం వల్ల అసలు ఏమవుతుంది, అసలు వాట్ ఈస్ ద థింగ్ అసలుకి. చలో లెటర్స్ ఇప్పుడు నా అప్లైన్ మాలిక్ సార్, కొంచెం నేను ఎగ్జాంపుల్ చేసుకుంటూ చెప్తా, ఓకేనా? నేను ఎగ్జాంపుల్ తీస్తూ చెప్తా, దాన్ని బట్టి మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లైన్ వచ్చేసి మాలిక్ సార్ అని అనుకుందాం. సో ఇప్పుడు నేను మాలిక్ సార్ గురించి ఎడిఫికేషన్ చేయడం వల్ల, ఎడిఫికేషన్ అనేది ఒక ఇంగ్లీష్ టర్మ్, ఓకే, ఇంగ్లీష్ టర్మ్. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నేను దాన్ని తెలుగులో చెప్తున్నాను సింపుల్ గా. ఎడిఫికేషన్ అంటే ఆ పర్సన్ గురించి మనం తెలియజేయడం అనమాట. అంటే ఇప్పుడు లెటర్స్ ఎగ్జాంపుల్, నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అని అనుకుందాం. సో నేను విరాట్ కోహ్లీ గురించి ఎడిఫికేషన్ చేయమంటే, విరాట్ కోహ్లీ గుడ్ క్రికెట్ ప్లేయర్, అది ఇది అలా కొడతాడు ఇలా కొడతాడు మంచిగా బ్యాటింగ్ ఆడతాడని ఇలా ఉన్న పాయింట్స్ కొన్ని విరాట్ కోహ్లీ గురించి చెప్తూ ఉంటాను కదా, దీన్ని మనం ఎడిఫికేషన్ అంటాం. సిమిలర్లీ నేను సాయి కుమార్ సార్ గురించి ఎడిఫికేషన్ చేయమంటే నేను చేయగలను. మాలిక్ సార్ గురించి ఎడిఫికేషన్ చేయమంటే నేను చేయగలను. అర్థమవుతుందా? సిమిలర్లీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది, మీ గెస్ట్ ముందు నీ అప్లైన్ కి ఎడిఫికేషన్ క్రియేట్ చేయాలి. అంటే ఉన్న పాయింట్స్ ని నీ గెస్ట్ ముందు చెప్పాలన్నమాట. సో ఫస్ట్ థింగ్, అలా చేయడం వల్ల వచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాస్పెక్ట్ కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. రాసుకున్నారు కదా ప్రాస్పెక్ట్ కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనేసి, అవునా? సో ప్రాస్పెక్ట్ కి ట్రస్ట్ బిల్డ్ అయ్యే విషయంలో ఫస్ట్ థింగ్ అంటే లైక్ మీ ప్రాస్పెక్ట్ కి మన ప్రాస్పెక్ట్స్ కి బిగ్గెస్ట్ డౌట్ ఉంటుంది అనమాట. ఏంటిది? అసలు ఈ బిజినెస్ జెన్యూనా? అవును కదా? అసలు ఈ బిజినెస్ జెన్యూనా? ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నాడో ఈ మనిషి, ఈ బిజినెస్ జెన్యూనా? మన ఫ్రెండ్ కి కానీ, మన ప్రాస్పెక్ట్ కి కానీ, మన గెస్ట్ కి కానీ డౌట్ 100% ఉంటుంది. కొంతమంది మొబైల్స్ వాడుతున్నారు మీటింగ్ మధ్యలో, ప్లీజ్ ఆ మొబైల్స్ పక్కన పడేయండి ఒకసారి, ఎందుకంటే నేను చెప్పే పాయింట్స్ అన్ని మీకోసం. ఈవెన్ దో నేను విశాఖపట్నం వెళ్ళాలి రైట్ నో, బట్ అయినప్పటికీ కూడా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ వర్క్స్ ఐఎమ్ స్పెండింగ్ టైమ్ విత్ యూ గైస్. ఇంకొక 30-40 minutes లో మీటింగ్ కంక్లూడ్ చేస్తా విత్ ద బెస్ట్ కంటెంట్ మీకు నేను మీకు డెలివరీ చేయడానికి నేను బెస్ట్ గా ట్రై చేస్తా, ఓకేనా? సో అందరు వర్కింగ్ పీపులే కదా, ఎవరు స్పెషల్ బ్యాచ్ వాళ్ళు అయితే లేరు కదా. కొత్తగా ట్రైనింగ్స్ కంప్లీట్ అవ్వకుండా ఈ మీటింగ్ ఎవరైనా వింటున్నారు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. అందరు వర్కింగ్ పీపులే కదా ఈ మీటింగ్ లో ఉంది. నిన్న మొన్న 2cc కంప్లీట్ చేసుకొని ఎవరు స్పెషల్ బ్యాచ్ వాళ్ళు అయితే లేరు కదా ఈ మీటింగ్ లో. అందరూ వర్కింగ్ పీపులే కదా. అందరికీ తెలుసు కదా ఎన్రోల్మెంట్ అంటే ఏంటి, అందరికి తెలుసు కదా, అవునా? ఎన్రోల్మెంట్ తర్వాత ఫాలో అప్ అంటే ఏంటి అందరికి తెలుసు కదా. సిమిలర్లీ ఫాలో అప్ తర్వాత క్లోజింగ్ కాల్ పెట్టించడం అందరికి తెలుసు కదా. తెలుసా క్లోజింగ్ కాల్ అంటే? తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ మీటింగ్ లో? క్లోజింగ్ కాల్ అంటే తెలుసు కదా, డన్. సో ఇప్పుడు నేను చెప్పే మీటింగ్ ఏదైతే ఉందో, క్లోజింగ్ కాల్ నీ అప్లైన్ కి పెట్టించే ముందు నువ్వు చేయాల్సిన టిప్స్ అని నేను చెప్తున్నా, అండ్ ఎందుకు చేయాలి అనేది కూడా నేను చెప్తా. ఎందుకు చేయాలి, చేస్తే ఏమొస్తుంది అన్న పాయింట్స్ అని నేను ఈ మీటింగ్ లో రైజ్ చేస్తా, ఓకేనా? ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను ఒక ప్రాస్పెక్ట్ అనుకో, నేను ఏం ఆలోచిస్తానంటే, అరే లెటర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరున్నారు నాతో పాటు, లైక్ లెట్స్ సే అనోక్ ఉన్నాడు అనుకుందాం. సో అనోక్ నన్ను ఈ బిజినెస్ లోకి ఇన్వైట్ చేశాడు అని అనుకోండి. సో నేను ఏం థింక్ చేస్తా, చలో అనూక్ అనే పర్సన్ నన్ను ఈ బిజినెస్ లోకి ఇన్వైట్ చేశాడు కదా, నిజంగానే అనూక్ చెప్పిన టీమ్ స్ట్రాంగ్ టీమేనా నిజంగా, ఆర్ ఎల్స్ అసలు ఈ బిజినెస్ జెన్యూనా అని థింక్ చేస్తా. బేసికలీ ఇవే థాట్స్ మన ప్రాస్పెక్ట్స్ మైండ్ లో కూడా ఉంటాయి కదా, అవునా? ఈ బిజినెస్ జెన్యూనా, నిజంగా వీళ్ళ టీమ్ స్ట్రాంగ్ ఏనా అనేసి. సో వన్స్ ఈ డౌట్స్ మన ప్రాస్పెక్ట్ లో ఉన్నప్పుడు, ఒక్కసారి నువ్వు నీ అప్లైన్ గురించి, అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎడిఫికేషన్ కనుక క్రియేట్ చేయగలిగేవో అనుకో, ఓకే. సో మన పైన ఉన్న మేనేజర్ వచ్చేసి రఘురామ్ సార్. సో యాక్చువల్లీ బీయింగ్ ఏ బీటెక్ స్టూడెంట్ హీ ఈస్ ఎర్నింగ్ 1 lakh per month. సో రియల్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఈ రోజుల్లో 20-21 years లో 1 lakh ఎర్న్ చేయడం అంటే మాటలా? సో అలా నువ్వు ఆ పర్సన్ గురించి ఇంకొంచెం ఎడిఫికేషన్ క్రియేట్ చేయాలి. అండ్ సెకండ్ మేనేజర్ ధనుష్. సో ధనుష్ బీయింగ్ ఎన్ ఐఐటిఎన్, being an IITian, he scored a All India rank, and being an IITian, he's studying in IIT Bhubaneswar. So being an IITian, he's earning 2 lakhs per month. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. హిస్ ఏజ్ ఈజ్ స్టిల్ 19. 19 సంవత్సరాల్లో హీఈస్ ఎర్నింగ్ 1.5 to 2 lakhs per month. సో అటువంటి ఒక పర్సన్ నీకు గైడ్ చేయాలి అని అనుకుంటున్నావా? ఒకవేళ గైడ్ చేస్తే నువ్వు ఎలా ఉంటుందని అనుకుంటున్నావు?
సో ఈ పాయింట్ కనుక నువ్వు నీ ప్రాస్పెక్ట్ తో చెప్తే నీ ప్రాస్పెక్ట్ ఏ లెవెల్లో థింక్ చేస్తాడు చెప్పు నీ మేనేజర్ గురించి. సో నువ్వు ఎలా మన వాళ్ళు ఎలా మాట్లాడతారు నేను చెప్తా, దాని గురించి కూడా చెప్తా. సో ఫస్ట్ థింగ్ ప్రాస్పెక్ట్ కి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, అవునా? డన్. సో ఈ పాయింట్ రాసుకోండి. సెకండ్ పాయింట్, ఎడిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు సోషల్ ప్రూఫ్. ఎడిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఎడిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు పెట్టండి, ఈజ్ ఈక్వల్ టు సోషల్ ప్రూఫ్ అన్నమాట. అంటే ఈ రోజుల్లో అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మేజర్లీ ఒక కన్వర్షన్ అంటే ఒక ప్రాస్పెక్ట్ ఒక కస్టమర్ కన్వర్ట్ అవ్వాలి అనుకోండి, అంటే అతను సేల్ చేసుకోవాలి అంటే మన దగ్గర ద మెయిన్ థింగ్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ సోషల్ ప్రూఫ్ అన్నమాట. అంటే సోషల్ గా ఇన్స్టాగ్రామ్ లో, లింక్డ్ఇన్ లో, లేకపోతే బయట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అతని యొక్క ప్రిజెన్స్ ఎలా ఉందనేది చూస్తారనమాట జనాలు. అవును కదా? ఈరోజు లైక్ లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో అండ్ సెర్చ్ ఆన్ యూట్యూబ్ ఫేమస్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఆటోమేటిక్ గా ఫ్యూ ఆఫ్ ద పీపుల్ యొక్క లిస్ట్ వస్తూ ఉంటది, అవును కదా? సో వాళ్ళు చెప్పే మాటలు ఆటోమేటిక్ గా మనం నమ్ముతాం. చలో ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎంతమందికి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు తెలుసు? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈ యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా? మీలో ఎవరికైనా తెలీదా? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు తెలుసు కదా? అంటే ఆ మనిషి యొక్క మీరు ఆటోమొబైల్స్ గురించి కానివ్వండి, మొబైల్ రివ్యూస్ గురించి కానివ్వండి, టెక్ వీడియోస్ గురించి కానివ్వండి అందరు చూస్తారు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పాయింట్ నేను చెప్పేది క్లియర్ గా వినండి. నేను చెప్పేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు తెలియదు అని అనుకుందాం. సో ఇంకొక వైరల్ ఇన్ఫ్లుయెన్సర్ పేరు ఎవరైనా చెప్పగలరా? ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఎవరైనా. నాకు బాగా వైరల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరు ఏమైనా చెప్పండి, అందరికి బాగా తెలిసిన మనిషి. ఏజుడా? ఓకే ఏజుడ్, ఓకే డన్ డన్. నా అన్వేషణ అంట. చలో ఓకే, ఓకే ఓకే లెట్స్ గో ఫర్ నా అన్వేషణ. సో అందరికి తెలుసు కదా నా అన్వేషణ. నా అన్వేషణ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ మీటింగ్ లో? చలో ఫైన్. సో ఇప్పుడు రేపటికి రేపు నా అన్వేషణ కానీ నేను చెప్పేది వినండి, రేపటికి రేపు నా అన్వేషణ శాంసంగ్ మొబైల్స్ వాడొద్దు, శాంసంగ్ మొబైల్స్ ఈ మధ్య బ్లాస్ట్ అయిపోతున్నాయి అనేసి ఎవరైనా చెప్పారా అని అనుకోండి నా అన్వేషణ. ఓకే, సో ఆటోమేటిక్ గా నా అన్వేషణ చెప్పిన వీడియోని ఎంతమంది, చాలా మంది బిలీవ్ చేస్తారు, అవునా కదా? అవునా? అవును కదా? సో నెక్స్ట్ టు నెక్స్ట్ ఆటోమేటిక్ గా సామ్సంగ్ యొక్క రేట్ ఆఫ్ పర్చేసింగ్ అనేది తగ్గిపోవడానికి ఒక ఫ్యాక్టర్ అవుతాడు నా అన్వేషణ. సిమిలర్లీ బయట ఉండే కస్టమర్స్ మనం మన మాటలు నమ్మాలి అంటే మనకున్న అంటే మన అప్లయన్స్ కి సిమిలర్లీ అంత సోషల్ ప్రొఫైల్ ఉండాలి, అవునా? ఈరోజు నేను కానివ్వండి, మాలిక్ సార్ కానివ్వండి, అండ్ సిమిలర్లీ సాయి కుమార్ సార్ కానివ్వండి, వీఆర్ మెయింటైనింగ్ గుడ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్ గా ఓకే. సో లైక్ మన మేనేజర్ ఉన్నారనమాట, మన సీనియర్ మేనేజర్ మాలిక్ సార్. సార్ యొక్క ఇన్స్టాగ్రామ్ ఉంది, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా? నీ క్లయింట్ నువ్వు అడగాలి, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావు కదా? సిమిలర్లీ మాలిక్ సార్ ఉన్నారు, హీస్ హ్యావింగ్ 10K ఫాలోవర్స్ అరౌండ్, అండ్ లైక్ హీస్ గైడింగ్ లాట్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఒక్కసారి సార్ యొక్క ఇన్స్టాగ్రామ్ నీకు చూపిస్తాననేసి నువ్వు సింపుల్ గా నువ్వు వీడియో కాల్ చేసి, వాట్సాప్ లో వీడియో కాల్ చేసి, గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పాయింట్స్ రాసుకోండి. వాట్సాప్ లో వీడియో కాల్ చేసేసి జస్ట్ ఆ పర్సన్ కి మాలిక్ సార్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ షేర్ చేయటం అండ్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ షేర్ చేయటం. సిమిలర్లీ మీ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ రఘు, ధనుష్, అనోక్, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ షేర్ చేయటం. సిమిలర్లీ సాయి కుమార్ సార్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ సార్ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ షేర్ చేయటం చాలా మ్యాండేటరీ. వాళ్ళని స్క్రీన్ ప్రెజెంట్ చేసి చూపించాలి. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ డే 2 అయినా లేకపోతే లెవెల్ అప్ ముందు మార్నింగ్ అయినా, ఎర్లీ మార్నింగ్ ఈ రోజు ఈవినింగ్ లెవెల్ అప్ అవుతుంది అనగా ఎర్లీ మార్నింగ్ కనుక నువ్వు కాల్ చేసి ఓకే సో దిస్ ఈజ్ సాయి కుమార్ సార్, సాయి కుమార్ సార్ ఇన్స్టాగ్రామ్ ఇది, ఆయన హైలైట్స్ ఇవి, ఆయన పోస్ట్లు ఇవి, ఆయన అచీవ్మెంట్స్ ఇవి అని నువ్వు కనుక సోషల్ ప్రెజెన్స్ ని కనుక నీ కస్టమర్స్ వరకు తీసుకెళ్తే నీకు చాలా ఇంపాక్ట్ అవుతుంది, నీ సేల్ కన్వర్ట్ అవడానికి 100% రాసి పెట్టుకో ఈ పాయింట్. ఆడ నీ ఫ్రెండ్ అవ్వనివ్వు, ఆడ లీడ్ అవ్వనివ్వు, ఆడ అన్నోన్ పర్సన్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, బట్ ఎస్ ఈ పాయింట్ అంటే సోషల్ అవేర్నెస్, సోషల్ ప్రూఫ్ కనుక నువ్వు చూపించగలిగితే 100% నీ సేల్ కన్వర్ట్ అవడానికి బెస్ట్ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా ఈ పాయింట్? సోషల్ ప్రూఫింగ్ అంటే ఏంటి అర్థమైందా? అంటే సోషల్లో అంటే సోషల్ గా అంటే సోషల్ మీడియాలో మన ప్రెసెన్స్ ఉంది అనేసి మన క్లయింట్ కి తెలియజెప్పాలి. అర్థమైంది కదా ఈ పాయింట్? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి ఫటాఫట్. ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్ ఫాస్ట్ గా. ఆల్మోస్ట్ 70% మీటింగ్ వింటారు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. 70% ఈ మీటింగ్ 70 పీపుల్ ఈ మీటింగ్ విని నేర్చుకుంటున్నారు అంటే I'm చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఇట్స్ గుడ్ టు టాక్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, బట్ ఓన్లీ 50 పీపుల్ కూడా ఇంకా హ్యాండ్ రైస్ చేయలేదంటే మిగతా వాళ్ళందరూ పడుకున్నారా లేకపోతే
ఈ మీటింగ్ ఏం కంపల్షన్ కాదు, మీరు కంపల్సరీగా ఈ మీటింగ్ లో ఉండాలన్న రూల్ అయితే ఏం లేదు. ఈ మీటింగ్ ఎవరైతే గ్రో అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో ఇక్కడ వరకు వచ్చి నేర్చుకోవడానికి నువ్వు నీ సైడ్ నుంచి యాక్టివ్నెస్ చూపించి అట్లీస్ట్ హ్యాండ్ కూడా రైస్ చేయకపోతే, నేనేం మీటింగ్ లో ఇలా హ్యాండ్ రైస్ చేయని చెప్పలేదే, నీ చేయి నొప్పుట్టి నువ్వు నీ చేయి నొప్పొట్టడానికి, నువ్వు హ్యాండ్ రైస్ చేయకుండా ఉండడానికి, నేను జస్ట్ అక్కడ బటన్ క్లిక్ చేయమని చెప్పా. డన్, ఓకే. సో 69 పీపుల్ ఉన్నారు, 70 ఫ్లక్చువేట్ అవుతుంది, డన్. బట్ మీ అందరూ నేర్చుకోవాలని వచ్చారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ, డన్. సెకండ్ థింగ్, థర్డ్ థింగ్. ఫస్ట్ థింగ్ అయిపోయింది కదా, ఫస్ట్ థింగ్ రాసుకున్నారా? ఫస్ట్ థింగ్ ప్రాస్పెక్ట్ కి ట్రస్ట్ బిల్డ్ అవుతాం. నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ లో నాకు తెలియదు ఒక ఇద్దరు ముగ్గురిని నేను స్పాట్ లైట్ చేసి అన్మ్యూట్ చేసి అడుగుతాను, నువ్వు రాసుకున్న పాయింట్స్ ఏంటి అనేది. నా స్క్రీన్ పైన అందరూ కనిపిస్తున్నారు, ఐ డోంట్ నో నేను ఎవరిని అడుగుతాను అనేది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కనుక పాయింట్ కనుక చెప్పకపోతే నేను 100% ఇంకా అండ్ సిమిలర్లీ ఎవరైనా పాయింట్స్ చెప్తే వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? డన్, డీల్, డన్. ఓకే, గ్రేట్, ఫైన్. సో ఇంకొకటి, సో నెక్స్ట్ పాయింట్ వుడ్ బి ఎడిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు సోషల్ ప్రూఫ్. రాసుకున్నారు కదా సెకండ్ పాయింట్? రాసేదా? తలకాయలైనా ఊపండి, చేతులైనా ఎత్తండి, ఏదో ఒకటి చేయండి. డన్, ఓకే, గ్రేట్, ఫైన్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మన థర్డ్ పాయింట్ రాసుకోండి, క్రెడిబిలిటీని బారో చేయడం. మనం క్రెడిబిలిటీని బారో చేస్తామని. క్రెడిబిలిటీ బారో చేయడం అంటే ఏంటిది? ఇప్పుడు లైక్ లెటస్ సే మనలో చాలా మంది ఎస్టేట్ సూపర్వైజర్స్ ఉంటారు. ఫస్ట్ మంత్ వర్క్ చేస్తుంటారు, సెకండ్ మంత్ వర్క్ చేస్తుంటారు, అప్పుడే ఇన్కమ్స్ వచ్చిండవు. మీలో చాలా మందికి ఇన్కమ్స్ వచ్చాయా? లేదు కదా. ఫ్యూ ఆఫ్ ద పీపుల్కి వచ్చాయేమో, బట్ మాక్సిమం అందరికి ఇంకా ఇన్కమ్స్ వచ్చలేవు. రీసెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వెరీ 2 to 1 month అయ్యి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికి ఇంకా ఇన్కమ్స్ వచ్చలేవు, డన్. సో మరి మీరేం ప్రూఫ్ చూపించవచ్చు? సార్ నాకు ఇన్కమ్ రాలేదు కదా, మరి నా ప్రాస్పెక్ట్ నన్ను అడుగుతాడు కదా, నా క్లయింట్ నన్ను అడుగుతాడు కదా, నీకు డబ్బులు వచ్చాయా లేదా అనేసి, అవునా? సో మీలో ఈ క్వశ్చన్ ఉండే ఉంటుంది 100%, నో ప్రాబ్లం. సో ఎప్పుడు కూడా డన్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి, క్రెడిబిలిటీని బారో చేయడం అంటే లైక్ లెట్స్ గో ఫర్ వన్ థింగ్. సో ఏంటి అంటే ఇప్పుడు రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ఒక మూవీ తీసేసి మంచిగా హిట్ అయిందని అనుకోండి, ఆ మూవీ ఆటోమేటిక్ గా అదే పేరు చిరంజీవికి కూడా వెళ్తుందా లేదా? ఉమ్? అవుతుందా? వెళ్తుందా? వెళ్తుందా? చలో లెటర్స్ సే ఒక అల్లు అర్జున్ ఒక మంచి మూవీ తీసాడని అనుకుందాం, అదే నేమ్ అదే ఇమేజ్ వాళ్ళ ఫ్యామిలీకి లేకపోతే వాళ్ళ నాన్నగారికి వెళ్తుందా ఆటోమేటిక్ గా? అంతెందుకు అబ్బా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు అనుకుందాం ఈ రోజు, అదే పేరు మీ నాన్న మనకి వెళ్తుందా లేదా ఆటోమేటిక్? అవునా, వెళ్తుందా? సిమిలర్లీ నువ్వు కాలేజ్ లో ఒక మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అనుకో, సిమిలర్లీ అదే పేరు నీ కాలేజ్ కి, నీ ఫ్యాకల్టీకి, నీ ప్రిన్సిపల్ కి వెళ్తుందా లేదా? ఉం? వెళ్తుంది కదా. సిమిలర్ థింగ్స్ మనకి డిజిటల్ మార్కెటింగ్ లో కూడా అప్లై అవుతాయి అనమాట. ఏంటి అంటే డన్, లెటర్స్ ఈ రోజు మనం ఆ ఫ్యామిలీ ఆఫ్ 100 పీపుల్ అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం, మీరందరూ ఉన్నారు, నేను ఉన్నాను. సో మొత్తం మనందరం ఎంతమంది? ఒక 100 పీపుల్ అని అనుకుందాం. చలో ఒక ఈ 100 పీపుల్ లో ఒక పర్సన్ ఒక బైక్ కొన్నాడు అని అనుకోండి, ఒక పర్సన్ ఒక బైక్ కొన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ అచీవ్మెంట్ మన అందరిది అవుతుంది కదా, 100 పీపుల్ది. అవునా? ఎందుకంటే ఆ పర్సన్ మన టీం నుంచి అబ్బా. అర్థమవుతుందా మీరు పాయింట్? నా పాయింట్ మీరు గ్రాప్ చేసుకోండి. నేను ఏమంటానంటే లెటర్స్ సే ఒక పర్సన్ మన టీంలో ఒక బైక్ కొన్నాడు అనుకోండి, ఆ అచీవ్మెంట్ మన అందరిది కదా, ఎందుకంటే మనందరం కలిసి పని చేస్తుంది. ఈ రోజు ఆ పర్సన్ కొనొచ్చు, రేపు నువ్వు కొనొచ్చు. ఈ రోజు నువ్వు ఆ పర్సన్ కోసం చప్పట్లు కొడితే సిమిలర్లీ ఆ పర్సన్ రేపు నీ కోసం క్లాప్స్ కొడతాడు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? దట్ ఈస్ ద కేస్. సో క్రెడిబిలిటీని బారో చేయడం అంటే ఏంటి అంటే, మేబీ నువ్వు సక్సెస్ అయి ఉండకపోవచ్చు, బట్ మన టీంలో ఎవరో ఒకరు ఏదో ఒక చిన్న అచీవ్మెంట్ కనుక తీసుకుని ఉంటారు. ఎవరో ఐప్యాడ్ తీసుకోవటమో, ఎవరో ఒకరు ఐఫోన్ తీసుకోవటమో, ఏదో ఒకటి జరిగి ఉంటుంది. లేదు అని అనుకోండి, మీ మేనేజర్స్ ని ఎగ్జాంప్లిఫై చేసి చూపించండి. నేనున్నాను, ఈ బిజినెస్ జాయిన్ అయిన 1 year లో ఐ హావ్ పర్చేస్డ్ ఏ బైక్, ఐ హావ్ పర్చేస్డ్ ఐఫోన్. అండ్ నా లాస్ట్ 2 years నుంచి నా సెమిస్టర్ ఫీజ్ నేను ఓన్ గా పే చేసుకుంటున్నా. అండ్ రీసెంట్లీ ఐ బాట్ ఏ కార్. సో ఇవన్నీ ఎగ్జాంప్లిఫై చేసి చెప్తూ ఉంటే నా క్రెడిట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా అదే క్రెడిట్ మీకు కూడా వెళ్తుంది కదా, ఎందుకంటే నేను పని చేసి నేను సక్సెస్ అయ్యింది, నాకు 2 years పట్టింది. నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ మీటింగ్ లో నన్ను అడిగితే. నాకన్నా లేట్ గా స్టార్ట్ అయిన వాళ్ళే మీరందరూ. అంటే మీలో ఎవరైనా 2 years అయిందా బిజినెస్ స్టార్ట్ చేసి? నాకు చెప్పండి. లేదు కదా. ఆల్మోస్ట్ 1 year, మహా అయితే 1.5 year, less than 1 year, అవునా? 2 years నాకు టైం పట్టింది ఇంత సక్సెస్ ని నేను రీచ్ అవడానికి. నువ్వు ఇదే పాయింట్ అబ్బా. సి M to M లో మీరు కనుక నేర్చుకుంటే, మీరు కనుక జిమ్ లైక్ ఒక పాయింట్ ఉంటుంది అనమాట. నువ్వు నీ ఫ్రెండ్ నేను అడుగుతాడు, ఏంట్రా ఇంకా నీకు సక్సెస్ అవ్వలేదా అంటే, నీ ఫ్రెండ్ దగ్గరకు నువ్వు వెళ్ళేసి అడగొచ్చు, ఇలా అడగొచ్చు.
నువ్వు రోజు జిమ్కి వెళ్తావా, చలో నువ్వు ఒక 1 వీక్ జిమ్కి వెళ్ళిన తర్వాత నీ షర్ట్ పైకి ఎత్తి చూపించి ఏదైనా నీ 6 ప్యాక్ అంటే నువ్వు చూపించగలవా అనేసి ఒక చిన్న పాయింట్ ఉంటుంది అనమాట. నాకు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి 2 ఇయర్స్ పట్టిందని అనుకుంది. నీకు మేబీ 3 ఇయర్స్ పట్టొచ్చు, లేదు అనుకుంటే 6 మంత్స్ పట్టొచ్చు, బట్ యూ నీడ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అప్పటి వరకు నీ క్లయింట్స్ తో కనుక నువ్వు ఒకవేళ మాట్లాడాలి, ఎడిఫికేషన్ క్రియేట్ చేయాలి అంటే క్రెడిట్ ని బారో చేయడం అంటాం దీన్ని మనం. ఏమంటాం? క్రెడిబిలిటీని బారో చేయటం. నువ్వు నా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, మాలిక్ సార్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ధనుష్ సార్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, రఘురామ్ సార్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, అనూప్ గురించి చెప్పొచ్చు, సో వీళ్ళందరి గురించి చెప్పొచ్చు. సో సి మా మేనేజర్ ఎట్ ద లైక్ మా మేనేజర్ బిజినెస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. మన మేనేజర్ ఓకే. సో మన మేనేజర్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. విత్ ఇన్ 1 ఇయర్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైమ్ లో హీ పర్చేసెస్ సంథింగ్, అండ్ నేను కూడా రాబోయే 2 మంత్స్ లో ఐఎమ్ గోయింగ్ టు ఎర్న్ సంథింగ్ అనేసి నువ్వు నీ మేనేజర్ చేసిన క్రెడిట్, ఏదైతే ఆ క్రెడిట్ ఉందో దాన్ని నువ్వు బారో చేసుకొని నిన్ను నువ్వు రిప్రజెంట్ చేసుకుంటున్నావు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా క్లియర్ గా? లెటర్ సే సాయి కుమార్ సార్ కార్ కొన్నాడబ్బా, ఓకేనా? సాయి సార్ కదా కార్ కొన్నాడు కదా, నేను నా గెస్ట్లకి నేనేం ఎందుకు చెప్పుకుంటానంటే అవ్వదు కదా. సో లెటర్స్ నేను సాయి సార్ కార్ కొన్నాడు, ఆటోమేటిక్ గా నేను కూడా ఇంకొక 2 to 3 months లో మంచిగా కార్ కొనుక్కుంటాను. సో సాయి సార్ కి ఇప్పుడు టైం వచ్చింది, నాకు ఇంకొక 2 to 3 months లో టైం వస్తుంది. సో సిమిలర్లీ నీకు కూడా ఇంకొక 1 year లో టైం వస్తుంది అనేసి నేను నా గెస్ట్ కి చెప్పాను అనుకో, ఆటోమేటిక్ గా దీన్నే మనం క్రెడిబిలిటీని బారో చేయడం అంటాం. అంటే ఆ పర్సన్ అచీవ్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా యు ఆర్ రిప్రజెంటింగ్ దట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ నేమ్, ఇన్ అండ్ ఇన్ యువర్ ఫేస్. అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ పాయింట్ ఎంతమందికి అర్థం కాలేదు హ్యాండ్ రైస్ చేయండి. ఈ పాయింట్ ఎంతమందికి అర్థం కాలేదు నేను మళ్ళీ చెప్తా. నువ్వు హ్యాండ్ రైస్ చేస్తే నేనేం స్పాట్ లైట్ చేసి స్కోల్ చేయను అందరి ముందు, డోంట్ వరీ. ఓకే, ఒక్క పర్సన్ కి, ఒకరికి అర్థం కాలేదు, ఇద్దరికి అర్థం కాలేదు. ఇంకా ఇంకా ఎలా ఉందంటే స్కూల్లో ముందు బ్యాక్ బెంచర్స్ హ్యాండ్ రైస్ చేస్తే తర్వాత వెనకాల వెతుక్కొని చుట్టూ తిరిగి సర్లే మనవాడు రైస్ చేశాడు నేను కూడా హ్యాండ్ రైస్ చేస్తా అన్నట్టుంది. ఓకే, 5 people ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? మిగతా వాళ్ళకి అర్థమైందా? చలో నేను ఒక అన్మ్యూట్ చేసి అడుగుతున్నాగండి, ఒక్క నిమిషం అమ్మాయిలను అడుగుదాం, ఎందుకంటే చాలా మంది క్యూరియస్ గా వింటున్నారు నేను చెప్పే పాయింట్స్. ఎవరికైనా అర్థం కాలేదంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే నేను స్పాట్ లైట్ చేసి మరి అడుగుతా అందరి ముందు. మళ్ళీ మీ ఇష్టం, మళ్ళీ మనందరికి గౌరవ ప్రతిష్టలు అన్ని అక్కడికి వచ్చేస్తారు అందరూ. మీకు అర్థం కాలేదంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ రైజ్ అవుతున్నాయి, కమాన్. ఇంకా ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా ఈ మీటింగ్ లో? నేను చెప్పిన పాయింట్ డన్. సో నేను సింప్లిఫై చేసి చెప్తాను చూడండి, ఓకే, వితౌట్ వేస్టింగ్. అరే అర్థం కావట్లేదు, అడుగుతాను అంటే మీటింగ్ లీవ్ అవుతున్నారు కానీ హ్యాండ్ రైజ్ చేయట్లేదు కొంతమంది. మీటింగ్ నుంచి వెళ్ళిపోతున్నారు కానీ చలో నో ప్రాబ్లం. సో నా పాయింట్ ఏంటి అంటే, సి థర్డ్ పాయింట్ వచ్చేసి క్రెడిబిలిటీని బారో చేయటం. ఈ పాయింట్ నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనలో చాలా మంది బిగినర్స్ ఉంటారు, అవునా? మనలో చాలా మంది బిగినర్స్ ఉంటారు, 1 month అయింది, 2 months అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. మీలో చాలా మందికి ఇన్కమ్ వచ్చి ఉండదు అప్పుడే, అవునా? ఇన్కమ్ జీరో, జీరో ఇన్కమ్ తో ఉండుంటారు. అండ్ మీలో ఎవరికి కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండి ఉండదు, అవునా? ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఇలా మీ అందరి దగ్గర మీలో చాలా మంది ఇలా ఈ 3 factors లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటుంటారు, ఇన్కమ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, బిగినర్ అయి ఉండి. సో మీ ప్రాస్పెక్ట్ మీ దగ్గరకు వచ్చేసి మీరు ఏం చేశారు అని అడిగారు అనుకోండి, మీరు నేనేం చేయలేదు, నేను ఈ మధ్యనే వచ్చానని చెప్తా. అలా చెప్పావు అనుకో, ఓకే టాటా బాయ్ బాయ్ అంటాడు ఆడు కూడా, ఎందుకంటే నీ దగ్గర ఏం లేదనుకుంటాడు అవతలాడు. సో నువ్వు ఆ సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నా, అర్థమైందా? అటువంటి సిచ్యువేషన్ ని హౌ యు ఆర్ గోయింగ్ టు డీల్ అనేది నేను చెప్తాను. అసలు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ లో మీకు ఉపయోగపడేది ఏంటి అంటే అప్లైన్ క్రెడిబిలిటీ అంటున్నా. నువ్వు ఏం సాధించలేకపోవచ్చు, నువ్వు వచ్చి 1 month అయి ఉండొచ్చు, నువ్వేం సాధించలేకపోయి ఉండొచ్చు, నువ్వు వచ్చి 1 month అయి ఉండొచ్చు, నీ ఇన్కమ్ జీరో అయి ఉండొచ్చు. బట్ నీ పైన ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో, లెటర్స్ నేను, ధనుష్, రఘు, అనూక్ అండ్ మాలిక్ సార్ ఎవరైతే ఉన్నారో, మేమందరం ఎవరైతే ఉన్నామో, మేము డబ్బులు సంపాదిస్తున్నాం కదా, పర్ మంత్ లక్షలు సంపాదిస్తున్నాం ఈ కంపెనీలో నుంచి. సో మీరు ఏం చేయొచ్చు అంటే మమ్మల్ని ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఒక స్టేబుల్ ఇన్కమ్కి వచ్చేంత వరకు మమ్మల్ని మా అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. దీన్నే మనం అప్లైన్ క్రెడిబిలిటీని బారో చేయడం అంటాం. అంటే నేను లెటర్స్ అబ్బా, నేను 1,00,000 పెట్టి ఒక ఫోన్ కొన్నాను అనుకో, ఆ క్రెడిబిలిటీ నాదే కదా, నువ్వేం డబ్బులు పెట్టి కొనలే. కానీ నువ్వు నీ క్లయింట్కి నా గురించి చెప్పుకొని నీ సేల్ క్లోజ్ చేసుకుంటున్నావు. అర్థమవుతుందా ఇప్పుడైనా? నా గురించి నీ క్లయింట్కి నువ్వు చెప్పి నువ్వు సేల్ క్లోజ్ చేయడానికి ఒక పాయింట్ లాగా యూజ్ చేస్తున్నావు. దట్ ఈస్ అప్లైన్ క్రెడిబిలిటీ. నేను చేసిన దాన్ని నువ్వు ఎగ్జాంపుల్ గా నీ ఫ్రెండ్కో, నీ క్లయింట్కో, నీ గెస్ట్కో చెప్పి
ఎగ్జాంపుల్ గా నన్ను చూపించి, మాలిక్ సార్ని చూపించి, నీ అప్లైన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతన్ని చూపించి నువ్వు సేల్ క్లోజ్ చేయడానికి ఈ పాయింట్ యూస్ చేస్తున్నావు అంటున్నా. దిస్ ఈస్ అప్లైన్ క్రెడిబిలిటీ. ఇప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు అర్థమైన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. అర్థం అయిన వాళ్ళు చేయొద్దండి అంటున్నా. ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి అంటున్నా. ఓకే ఫైన్, గ్రేట్ గ్రేట్, సూపర్. హ్యాండ్ రైస్ అంటే కొంతమంది వీడియోలు ఎలా ఎలా రైస్ చేస్తున్నారా, అక్కడ బటన్ ఉంటుంది, అది ఐదు రైస్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట. ఐ మే సీ ద నంబర్. ఫైన్. 35 పీపుల్, అదేంటి ఇంత ఇంత మంచిగా చెప్పినా కూడా. మేబీ నేను టీచింగ్ ప్రొఫెషన్ అసలు చూస్ చేసుకోకూడదు ఫ్యూచర్ లో, అదర్వైజ్ నా స్టూడెంట్స్ అందరూ నేను ఇంత ఈజీగా చెప్పానే అప్పటికి కూడా అర్థం కాలేదా మీ అందరికి? నేను చెప్పడం బేడా లేకపోతే మీకు అర్థం చేసుకోలేక రావడం? చలో ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఈ పాయింట్ అంతలా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. లెట్స్ మూవ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ పాయింట్. సింపుల్ ఇది, నో ప్రాబ్లం. ఓకే, డన్. ఫోర్త్ పాయింట్ రాసుకోండి బుక్ లో. ఫోర్త్ పాయింట్ రాసుకోండి. దట్ ఈస్, ఎప్పుడూ కూడా ఒక మనిషి అథారిటీని యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. అంటే లెటర్స్ సే ఈ రోజు నేను వెళ్ళేసి ఎయిర్పోర్ట్ లో, యా ఈ రోజు నేను వెళ్ళేసి ఎయిర్పోర్ట్ లో, లెటర్స్ సే నేను ఎయిర్పోర్ట్ లో చివింగం నములుతూ అంటే బబుల్ గమ్ నములుతూ అక్కడ కూసానని అనుకో. నాకు నాతో పాటు ఇంకో ప్యాసింజర్ వెళ్తున్నాడు అనమాట ఎయిర్పోర్ట్ లో. ఏ బాబు అట్లా ఉయ్యొద్దు, ఉయ్యకూడదు, తప్పు అన్నాడు అనుకో. నేను వింటానా? ఏ చల్ పాడుకో వెళ్ళిపోరా అని లోపల అనుకొని మళ్ళీ ఇంకొకసారి చేయడానికి ఇష్టపడతా. అవును కదా? బేసికలీ అలా ఇష్టపడతా. ఎందుకంటే నేను ప్యాసింజరే, ఆడు ప్యాసింజరే. సో నేను ఆడి మాట నమ్మను. సిమిలర్లీ ఈ రోజు మన దగ్గరికి వచ్చి మన కాలేజ్లో సిఆర్ లేకపోతే ఇంకోటి ఇంకోటి డిసిప్లిన్గా ఉండాలిరా, మనం చాలా డిసిప్లిన్గా ఉండాలిరా అంటే కింద నుంచి పైదాకా ఒకసారి చూసి వీడు నాకు చెప్తున్న డిసిప్లిన్ గురించి అన్న పాయింట్ లో ఉంటాం. సిమిలర్లీ అదే ఎయిర్పోర్ట్ లో లెటర్స్ ఒక పోలీస్ ఆర్ ఎల్స్ ఒక హయ్యర్ అథారిటీ ఉన్న పర్సన్ నా దగ్గరికి వచ్చేసి నువ్వు బబుల్ గమ్ యూజ్ చేయకూడదు ఇక్కడ, ఈ స్ట్రిక్ట్ ప్రెమిసెస్ నువ్వు యూజ్ చేయకూడదు అని చెప్తే వాట్ విల్ వి డూ? మనం నమ్ముతాం, మనం వింటాం ఆ మాట. అవును కదా? సిమిలర్లీ మన కాలేజ్ లో మన క్లాస్మేట్ కాకుండా మనకన్నా హయ్యర్ అథారిటీ, మేబీ ప్రిన్సిపల్, మేబీ డైరెక్టర్ వచ్చేసి, కొంతమంది వినరు అనుకోండి మనలో, బట్ వినే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, సో వాళ్ళకి ఆటోమేటిక్ గా వింటారు కదా ప్రిన్సిపల్ గాని డైరెక్టర్ గాని చెప్తే. ఎందుకు అంటే పైనున్న అథారిటీ ఆ మనిషి కాదు, అక్కడ మాట్లాడుతుంది మనిషి కాదు, అథారిటీ అన్నమాట. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? అక్కడ మాట్లాడుతుంది మనిషి కాదు, అథారిటీ. సిమిలర్లీ ఒక సేల్ క్లోజ్ అవడానికి కూడా నీ పైన అథారిటీ కనుక మాట్లాడితే, మనిషి కాదు అథారిటీ. నువ్వు అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో ఉండొచ్చు, బట్ నీ పైన అథారిటీ ఎవరో తెలుసా? మేనేజర్. నీ పైన అథారిటీ ఎవరో తెలుసా? నీ సూపర్వైజర్. నీ పైన అథారిటీ ఎవరో తెలుసా? నీ అసిస్టెంట్ మేనేజర్. అతని పైన అథారిటీ నీ మేనేజర్. అతని పైన అథారిటీ సీనియర్ మేనేజర్. సో ఈ అథారిటీ మాట్లాడింది అని అనుకోండి, ఆటోమేటిక్ గా సేల్ ఈజీగా క్లోజ్ అయిపోతుంది. రాసుకోండి పాయింట్ ఏంటి? ప్రాస్పెక్ట్ అథారిటీని యాక్సెప్ట్ చేస్తాడు రాదర్ దెన్ కామన్ పాయింట్, రాదర్ దెన్ కామన్ పర్సన్. మన ప్రాస్పెక్ట్ అథారిటీని యాక్సెప్ట్ చేస్తాడు అనేసి. సి లెటర్సే నువ్వు ఎడిఫికేషన్ చేసావు అని అనుకో నీ అప్లైన్కి, ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఆటోమేటిక్ ఏమవుతుందో తెలుసా? ఆటోమేటిక్ గా మీ అప్లైన్ కి ఒక వాల్యూ పెరుగుతుంది అనమాట. మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా ఈ పాయింట్ ని? నీ అప్లైన్ గురించి నువ్వు నీ ప్రాస్పెక్ట్ కి మంచిగా చెప్పావు అనుకో, ఆటోమేటిక్ గా నీ అప్లైన్ కి ఒక వాల్యూ పెరుగుతుంది. అవునా కాదా? అవునా? సో నువ్వు క్లోజింగ్ నీ అప్లైన్ దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాస్పెక్ట్ ఉన్నాడు క్లోజింగ్ మాట్లాడాను అని చెప్పే ముందుగానే నువ్వు నీ ప్రాస్పెక్ట్ దగ్గర నీ అప్లైన్ కి ఒక వాల్యూ క్రియేట్ చేసిన వాడి అవుతావు. సో వితౌట్ దిస్ వాల్యూ లెటర్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది అనమాట. ఒక పెయిర్ ఆఫ్ షూస్ ని మనం చార్మినార్ దగ్గర అమ్మటం డిఫరెంట్, అదే పెయిర్ ఆఫ్ షూస్ ని మనం బాటా కంపెనీలో పెడితే దాని వాల్యూ చేంజ్ అయిపోయింది అనేసి. అవును కదా? అవునా? అదే కంపెనీ షూస్ ని, అదే పేర్ ఆఫ్ షూస్ ని మనం బాటా కంపెనీలో పెట్టి అమ్మితే అది 5,000 అయినా కొంటాడు. అదే షూస్ ని మనం చార్మినార్ దగ్గర పెడితే 500 అయినా కొన్నాడు అనేసి. సో ఇక్కడ రెండిటల్లో డిఫరెన్స్ ఏంటి? అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ప్లేస్ అండ్ క్రియేట్ చేసిన వాల్యూ. ప్లేస్ అండ్ క్రియేట్ చేసిన వాల్యూ. ఈ రోజు నువ్వు అప్లైన్ కి కాల్ పెట్టిస్తున్నావు వితౌట్ క్రియేటింగ్ ఏ వాల్యూ. సో బేసికల్లీ నా అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, ఫ్యాక్చువల్లీ మాట్లాడాలి కాబట్టి. సో నాకు ఎట్లా వస్తాయి అంటే కాల్స్, సార్ గెస్ట్ మాట్లాడండి, గెస్ట్ ఇలా ఉంటాడు ఆడు వచ్చి అంటే ఆడేదో పెద్ద అనేసి ఇంకా వచ్చి కాల్లో ఇంకా ఫుల్ గా ఏంటి, చెప్పండి అన్న పాయింట్ ఆడు వెళ్ళిపోతాడు. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే ఈ కాన్సిక్వెన్సెస్ ఎందుకు వస్తాయంటే అవతల పర్సన్ పైన లేకపోతే మన మేనేజర్ పైన మనం ప్రాపర్ వాల్యూ క్రియేట్ చేయలేదు అని అనుకోండి, అప్పుడు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. బట్ బిఫోర్ కాల్ మాట్లాడే ముందు మన మేనేజర్ కి కానివ్వండి, మన సూపర్వైజర్, మన అసిస్టెంట్ మేనేజర్ కి ఒక ప్రాపర్ వాల్యూ కనుక మనం క్రియేట్ చేసామని అనుకోండి,
ఆటోమేటిక్గా నీ గెస్ట్ కి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట. ఓకే, మాలిక్ సార్ కదా, ఇందాక మన లెటర్స్ ఇందాక శశి చెప్పాడు కదా, మాలిక్ సార్ కదా, అశోక్ చెప్పాడు కదా రిగార్డింగ్ మాలిక్ సార్, అవునా? సో ఈ పాయింట్స్ అన్ని క్లిక్ అవుతాయి అనమాట ఆటోమేటిక్ గా నీ ప్రాస్పెక్ట్ దగ్గర. సో హీ విల్ బి హ్యావింగ్ దట్ వాల్యూ ఇన్ హిస్ మైండ్. సో ఎప్పుడు కూడా ప్రాస్పెక్ట్ ని అథారిటీతో డీల్ చేయాలి. సో ఎడిఫికేషన్ ఆరో మార్క్ పెట్టేసి, ఎడిఫికేషన్ ఆరో మార్క్ పెట్టండి చెప్తా. ఎడిఫికేషన్ క్రియేట్ చేసిన తర్వాత అథారిటీ యాక్సెప్టెన్స్ రాసుకోండి. అథారిటీ యాక్సెప్టెన్స్, AUTHORITY, అథారిటీ యాక్సెప్టెన్స్, ACCE PTANCE, PTANCE, అథారిటీ యాక్సెప్టెన్స్. సో నువ్వు ఎడిఫికేషన్ క్రియేట్ చేసిన తర్వాత నీ ప్రాస్పెక్ట్ ఆ ఎవరైతే అథారిటీ ఉన్నారో ఆ పర్సన్ ని యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. ఓకే, Malik sir, he's from IIT Delhi. Okay, so being an IITian, so he's working in this business. He is the founder of Team Visionaries Club. And similarly, okay, Yobu sir, he's studying in NFSC Goa. Okay, so right now, so atane paina oka impression. Similarly, నీ సూపర్వైజర్, సిమిలర్లీ నీ అప్లైన్ మేనేజర్. సో నువ్వు ఒక వాల్యూ క్రియేట్ చేస్తున్నావు. అండ్ అథారిటీ యాక్సెప్టెన్స్ రాసుకున్నారు కదా, ఇంకొక ఆరో మార్క్ పెట్టేసి, ఇంకొక ఆరో మార్క్ ఇలా పెట్టేసి డెసిషన్ ఫాస్ట్ అని రాసుకోండి. ఫాస్ట్ డెసిషన్ అని రాసుకోండి. ఫాస్ట్ డెసిషన్ అని రాసుకోండి. ఫాస్ట్ డెసిషన్ అంటే ఎడిఫికేషన్ కనుక నువ్వు క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ఆ అథారిటీని యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. ఎవరు? నీ క్లయింట్, నీ గెస్ట్. అది యాక్సెప్ట్ చేసిన వెంటనే అవతల పర్సన్ కి వెంటనే డెసిషన్ తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? దట్ ఈస్ ద థింగ్. ఫిఫ్త్ పాయింట్, ఈ పాయింట్ అర్థమైందా? ఫోర్త్ పాయింట్ అందరికి అథారిటీతో మనం సేల్ ని క్లోజ్ చేయించాలి. మనం అథారిటీ క్రియేట్ చేసి సేల్ ని క్లోజ్ చేయించాలి. అర్థమైందా ఈ పాయింట్? చలో, అర్థం కాని వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్ గా. ఫాస్ట్ 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 గైస్. ఎవరైనా అర్థం కాలేదా అథారిటీ గురించి చెప్పిన పాయింట్? అందరికి అర్థమైందా? చలో, నేను ఒకరిని అడుగుతాను, ఆగండి ఒక్క నిమిషం. ఎవరిని అడుగుదాం? అందరికి అర్థమైంది కదా? టైం వేస్ట్ చేయను వద్దా? అర్థమైంది అందరికి? అథారిటీని చూపించి మనం ఎలా చేయాలి? డన్. ఫిఫ్త్ పాయింట్, మీటింగ్ ఆర్ కాల్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ గా అవుతుంది. అంటే ఒకవేళ మనం కనుక మంచిగా ఎడిఫికేషన్ చేయడం వల్ల ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, అంటే మనం అప్లైన్ కి మంచిగా ప్రాపర్ గా ఎడిఫికేషన్ చేయడం వల్ల ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే కాల్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ గా అవుతుంది. కాల్ ఆర్ మీటింగ్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ గా అవుతుంది అనమాట. రాసుకోండి. కాల్ ఆర్ మీటింగ్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ గా అవుతుంది అనమాట. సో ఒకవేళ నీ అప్లైన్ లెటర్స్ నువ్వు అప్లైన్ కి కాల్ పెట్టిస్తున్నావు, క్లోజింగ్ కి నీ అప్లైన్ కి నువ్వు కాల్ పెట్టిస్తున్నావు. ఓకే, సో నువ్వు ఇంత ముందు చెప్పిన 3-4 పాయింట్స్ కనుక ఫాలో అయ్యి నువ్వు కనుక కాల్ పెట్టించావు అని అనుకో. సో అవతల ప్రాస్పెక్ట్ మైండ్ లో ఎలా ఉంటది? ఓకే, హీఈస్ ఎ లీడర్, హీ అచీవ్డ్ ఎ లాట్ ఇన్ దిస్ బిజినెస్, సో హీ కెన్ గైడ్ మీ ఇన్ ఫర్దర్. అవునా? హీ కెన్ గైడ్ మీ ఫర్దర్, హీఈస్ ద లీడర్. సో ఇతను ఇంత క్రియేట్ చేశాడు, ఇతను ఇంత ఎర్న్ చేస్తున్నాడు పర్ మంత్, ఇంత ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇతను ఇంత పెద్ద టీంని క్రియేట్ చేశాడు అనేసి వెంటనే ఒక్కసారి నీ అప్లైన్ మేనేజర్ కాల్లోకి జాయిన్ అయిన వెంటనే నీ గెస్ట్ కి ఇవన్నీ ఫ్లాష్ అవుతాయి అనమాట మైండ్ లో. నువ్వు చెప్పిన మాటలు, నువ్వు ఇన్స్టాగ్రామ్ చూపించుంటావు, నీ ప్రాస్పెక్ట్ నీ అప్లైన్ గురించి ఫుల్ ఎడిఫికేషన్ క్రియేట్ చేసి ఉంటావు, గొప్పగా చెప్పుంటావు, ఇలా 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 అచీవ్మెంట్స్ చేశాడు, ఇంత ఎర్న్ చేస్తున్నాడు, ఇంత యంగ్ ఏజ్ లో ఇంత చేస్తున్నాడు అనేసి ఎవ్రీథింగ్ నువ్వు చెప్పుంటావు మీటింగ్ లో. అవునా? సో ఇవన్నీ పాయింట్స్ ఒక్కసారి కాల్లోకి రాగానే, నీ మేనేజర్ కనపడంగానే వెంటనే ఈ పాయింట్స్ అన్ని ఫ్లాష్ అయిపోతాయి. సో అప్లైన్ ని అలా నువ్వు అప్లైన్ సార్ అని చెప్పగానే నీ గెస్ట్ ఎలా ఫీల్ అవుతాడు తెలుసా? ఓకే, సో సార్ వచ్చాడు కాల్లోకి, సో వీ నీడ్ టు ఒబే హిమ్. అండ్ అతను చెప్పే ఏ మాట అయినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, బికాస్ హీఈస్ ఇన్ హయ్యర్ అథారిటీ. అనేసి నీ ప్రాస్పెక్ట్ ఫీల్ అవుతాడు. అర్థమవుతుందా? అతని సైకాలజీ మీకు అర్థమవుతుందా? ఆ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, కాల్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ గా అవ్వడానికి ద మెయిన్ థింగ్ ఏంటి అంటే అప్లైన్ ఎడిఫికేషన్. అండ్ ఒక్కవేళ ఇలా కనుక రావడం వల్ల ది బెస్ట్ వేలో నీ అప్లైన్ ఏం చెప్తే ఆ పాయింట్ ని యాక్సెప్ట్ చేయడానికి నీ గెస్ట్ ఇష్టపడతాడు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ, మీటింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 70 పీపుల్ కన్సిస్టెంట్ గా మీటింగ్ వింటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొక 10-15 మినిట్స్ లో మీటింగ్ కంక్లూడ్ చేస్తా, డోంట్ వరీ. ఓకేనా? ఇంకొక 10-15 మినిట్స్ లో డన్. సిక్స్త్ పాయింట్, ఈ పాయింట్ అర్థమైందా అందరికి? పాయింట్ అర్థమైందా? కాల్ స్మూత్ గా అవుతుంది అనమాట. కొన్నిసార్లు బీయింగ్ ఏ మేనేజర్, నేను చెప్తున్నాను కదా, నా కింద ఇంకొక 2 మేనేజర్లు ఉన్నారు. కొన్నిసార్లు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను మీతో.
కొన్నిసార్లు మూడ్ రాదనమాట మాట్లాడడానికి కొంతమంది దగ్గర, ఎందుకంటే వాళ్ళకి అప్లైన్తో కాల్ ఎలా పెట్టించడం తెలియదు. సో ఆటోమేటిక్గా ఫ్రీగా ఉన్నప్పటికీ కూడా అరే ఏం మాట్లాడదాంలే అన్న పాయింట్కి వెళ్ళిపోతాను. నేనే కాదు, మీలో చాలా మంది మేనేజర్స్ మీ అప్లైన్స్ కూడా ఎలాగే వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు సరిగ్గా పెట్టించడం రాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మీ అప్లైన్స్ మీ కాల్స్ మాట్లాడటానికి ఇష్టపడరు. గుర్తుపెట్టుకోండి. మీకు ఎడిఫికేషన్ క్రియేట్ చేయించి అప్లైన్తో కాల్ పెట్టించడం రావట్లేదు అంటే నీ పైన సూపర్వైజర్, ఏఎం ఆర్ మేనేజర్ నీ కాల్ని పిక్ చేయడానికి ఇష్టపడాడు. నీతో పాటు ఇంకొక పర్సన్ ఉంటాడు, ఆడికి బాగా వచ్చు, వాడి కాల్ని పిక్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. సో ఈ పాయింట్స్ అన్ని మీరు నేర్చుకోవాలి, అందుకని నేను చెప్తున్నా. అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే, ఇది గనక నువ్వు డూప్లికేట్ చేయగలిగితే మన టీంలో ఒక స్ట్రాంగ్ కల్చర్ క్రియేట్ అవుతుంది. సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే, టీంలో స్ట్రాంగ్ బిల్డింగ్ స్ట్రాంగ్ కల్చర్ ఇన్ ద టీమ్. సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే, బిల్డింగ్ స్ట్రాంగ్ కల్చర్ ఇన్ ద టీమ్. రాసుకోండి, బిల్డింగ్ ది స్ట్రాంగ్ కల్చర్ ఇన్ ద టీమ్. బిల్డింగ్ స్ట్రాంగ్ కల్చర్ ఇన్ ది టీమ్. లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేనున్నా ఈరోజు నేనున్నా నా పైన మాలిక్ సార్ ఉన్నారు. సో లెటస్ సే నేను రోషన్ అనే ఒక పర్సన్ ని ఈ కంపెనీలోకి నా గెస్ట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కాల్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ గా అవుతుంది. కాల్ నువ్వు కనుక అప్లైన్ ఎడిఫికేషన్ కనుక చేయగలిగితే స్మూత్ అండ్ ఎఫెక్టివ్ కాలింగ్. స్మూత్ అండ్ ఎఫెక్టివ్ కాలింగ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి స్మూత్ అండ్ ఎఫెక్టివ్ కాలింగ్. సిక్స్త్ పాయింట్ వచ్చేసి బిల్డింగ్ అ స్ట్రాంగ్ కల్చర్ ఇన్ ద టీమ్. బిల్డింగ్ అ స్ట్రాంగ్ కల్చర్ ఇన్ ద టీమ్. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి అందరూ. హలో వినండి, ఎక్స్క్యూజ్ మీ. డన్. ఓకే. సో సిక్స్త్ పాయింట్ ఏంటి, టీంలో మంచి కల్చర్ బిల్డ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నా గెస్ట్ నేమ్ వచ్చేసి రోషన్ అండ్ నా అప్లైన్ వచ్చేసి మాలిక్ సార్. ఇప్పుడు మాలిక్ సార్ గురించి నేను ఫుల్ హై క్రియేట్ చేశా, ఫుల్ ఎడిఫికేషన్ ఇచ్చా, అంత ప్రాపర్ గా నేను ఇప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ అన్ని ఫాలో చేసి రోషన్ ని 2cc క్లోజింగ్ కోసం నేను రోషన్ కాల్ మాట్లాడుకుంటున్నాం. జస్ట్ నో రోషన్ ది డెవలప్ అయిపోయింది. నేను రోషన్ తో మాట్లాడుతున్నా అండ్ రోషన్ నేను స్లాట్ కోసం మాలిక్ సార్ కి కాల్ చేస్తున్నాం అని అనుకుందాం. సో ఇప్పుడు ఒకవేళ ఈ రోజు నేను మాట్లాడే విధానం కనుక రోషన్ చూసి నేర్చుకున్నాడు అనుకో, ఆటోమేటిక్ గా రోషన్ ఏం చేస్తాడు తెలుసా, ఫర్దర్ గా రోషన్ లో ఇప్పుడు రైట్ నో రోషన్ దగ్గర నాకు తెలిసి 4 to 5 మెంబర్స్ టీమ్ ఉండి ఉండొచ్చు ఎగ్జాంపుల్. సో రాబోయే ఈ 4 to 5 పీపుల్ కి కూడా సేమ్ థింగ్ రోషన్ డూప్లికేట్ చేస్తాడు. అంటే నేను మాలిక్ సార్ గురించి నా అప్లైన్ గురించి నేను ఎడిఫికేషన్ చేయటం వల్ల రోషన్ నా గురించి ఎడిఫికేషన్ చేస్తాడు, రోషన్ గురించి ఇంకొక పర్సన్ ఎడిఫికేషన్ చేస్తాడు, ఆ పర్సన్ గురించి ఆ కిందున్న పర్సన్ ఎడిఫికేషన్ చేస్తాడు. అర్థమవుతుంది నాకు నా పాయింట్ మీ అందరికి? దీనివల్ల ఎంటైర్ టీం మొత్తం పైన ఒక మంచి కల్చర్ అనేది బిల్డప్ అవుతుంది. సో దట్ మన పైన అప్లయన్స్ కి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. సిమిలర్లీ వాళ్ళపైన మనకి ఒక మంచి టీంలో ఒక రెస్పెక్ట్ బిల్డ్ అవుతుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిసిప్లైన్ టీం క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ కల్చర్ అనేది మన టీంలో బిల్డ్ అవుతుంది. అర్థమవుతుందా? సో బిల్డింగ్ ఏ గుడ్ కల్చర్ ఇన్ ద టీమ్. అర్థమైంది కదా? దట్ ఈస్ సి ఇలాంటి అప్లైన్ ఎడిఫికేషన్ ఉండటం వల్ల మన దగ్గర రిటెన్షన్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. రిటెన్షన్ అంటే పీపుల్ వెంటనే బిజినెస్ వదిలేరు అనమాట. ఇప్పుడు మాలిక్ సార్ గురించి అన్ని తెలిసిన పర్సన్ లెటర్స్ బిజినెస్ వదిలేయడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే మాలిక్ సార్ తో అంత బాండ్ అంత నాలెడ్జ్ ఆయనతో క్రియేట్ అయినప్పుడు బిజినెస్ వదలడానికి ఇష్టపడ్డు ఆటోమేటిక్ గా. అర్థమవుతుందా? అది అండ్ వన్ థింగ్. సెవెంత్ పాయింట్ రాసుకోండి. సెవెంత్ పాయింట్ ఏంటి అంటే, క్రియేటింగ్ సీరియస్నెస్ అమాంగ్ యువర్ ప్రాస్పెక్ట్. క్రియేటింగ్ క్రియేటింగ్ సీరియస్నెస్ అమాంగ్ యువర్ ప్రాస్పెక్ట్. క్రియేటింగ్ సీరియస్నెస్ అమాంగ్ యువర్ ప్రాస్పెక్ట్. సో ఒకవేళ నువ్వు ఎడిఫికేషన్ చేయడం వల్ల నీ ప్రాస్పెక్ట్ ఎలా అనుకుంటాడు అంటే, ఎస్ సో ఈ పర్సన్ ఇంత ఇంత చెప్తున్నాడు కదా ఈ మనిషి గురించి. హలో దుర్గా, నేను చిన్న మీటింగ్ లో ఉన్నాను, నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. డెవలప్ అయిపోయిందా ఏంటి? ఐల్ కాల్ యూ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే, బిఫోర్ 7 o'clock నేను మాట్లాడతాను. జస్ట్ నో ఐమ్ హ్యావింగ్ అ మీటింగ్ రైట్ నౌ. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. బిఫోర్ 7 కి నేను చేస్తాను. బిఫోర్ 7 కి కాదు, బిఫోర్ 7 చేస్తాను. డోంట్ వరీ. ఓకే ఫైన్. ఓకే గుడ్. ఎస్, ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని మీరు అస్త్రాల కింద ప్రయోగించాలి రైట్ నో. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్రయోగిస్తారని నేను అనుకుంటున్నా.
సో డన్, గ్రేట్. సో సెవెంత్ పాయింట్ ఏంటి? క్రియేటింగ్ సీరియస్నెస్ అమాంగ్ యువర్ ప్రాస్పెక్ట్. లెటర్స్ ఈ పాయింట్స్ అన్ని చెప్పడం వల్ల అవతల ప్రాస్పెక్ట్ ఏమనుకుంటాడు అంటే, డన్, అవును, ఇది టైం పాస్ బిజినెస్ కాదు, రియల్ గా ఒక ప్రాపర్ మెంటర్షిప్ ఉంటుంది, ఒక మంచి సిస్టమ్ ఉంటుంది, అండ్ రియల్ గా ఈ కమ్యూనిటీలో ఉన్న పీపుల్ అందరూ సీరియస్ పీపుల్ అని అవతల వాడికి మైండ్ లో అనిపిస్తుంది. నువ్వు వచ్చావు, 2CC అన్నావు, కంప్లీట్ చేసుకున్నావు, కాల్ పెట్టించావు అనుకుంటే అవతలాడు ఏమనుకుంటాడు, ఏంటి డబ్బులు అంటున్నాడు, కాల్ పెట్టించాడు, స్లాట్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు, వెంటనే మైండ్ అంతా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోద్ది. కానీ నువ్వు ప్రాస్పెక్ట్ కి ప్రాస్పెక్ట్ కి సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు అప్లైన్ గురించి ఎడిఫికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాడు ఏమనుకుంటాడు, ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీరియస్ పీపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ పీపుల్. ఇప్పుడు మాలిక్ సార్ 300 మందిని టీమ్ క్రియేట్ చేశాడు అని నేను కనుక నా ప్రాస్పెక్ట్ కి చెప్పాను అనుకో, అవతలాడు ఏమనుకుంటాడు, వామ్మో, 300 మందిని క్రియేట్ చేయడం ఆల్ ఓవర్ ఇండియా అంటే మాటల. సో ఈ మనిషి దగ్గర స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంది, స్ట్రాంగ్ బిజినెస్ మైండ్ సెట్ ఉంది. టైం పాస్ కి చేయట్లేదు వీళ్ళందరూ, బిజినెస్ గ్రో అవుదామని చేస్తున్నారు. వీళ్ళ దగ్గర మెంటర్షిప్ ఉంది, వీళ్ళ దగ్గర సిస్టమ్ ఉంది అనుకుంటారు ఎవరైనా. అలాంటి పాయింట్స్ నువ్వు నీ గెస్ట్ కి చెప్పాలి. అలాంటివి చెప్పినప్పుడు అవతల పర్సన్ సీరియస్ అవుతాడు. అర్థమవుతుందా? సెకండ్ థింగ్, అండ్ ద వెరీ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎయిత్ పాయింట్, ఈ పాయింట్ తో నేను కంక్లూడ్ చేసేస్తా. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అప్లైన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్రాస్పెక్ట్ వర్డిక్ట్. అప్లైన్ ఎనర్జీ, అప్లైన్ ఎనర్జీ. కొంతమంది మీలో అప్లైంట్, అప్లికెంట్, అప్లికేషన్ అని రాస్తున్నారు. అది అప్లికేషన్, అప్లైంట్, కో అప్లికెంటో కాదు. UPLINE, అప్ లైన్, అప్ అప్. ఓకే, అప్ డౌన్ రైట్ లెఫ్ట్ ఉంటది కదా, అందులో అప్. అప్ అంటే పైన. ఓకే, లైన్ లైన్, LINE లైన్. ఓకే, నేను ఎందుకంటే నేను రియల్ గా ఫేస్ చేశాను ఇది. అప్లైంట్, కో అప్లై, అప్లికెంట్, అప్లికేషన్. కొంతమంది ఏం అప్లికేషన్? ఓకే, దిస్ ఇస్ అప్లైన్, UPLINE, అప్లైన్. ఓకే, సో అప్లైన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్రాస్పెక్ట్. ప్రాస్పెక్ట్ అప్లైన్ ఎనర్జీ రాసారా? అప్లైన్ ఎనర్జీ రాసారా? ఈజ్ ఈక్వల్ టు పెట్టండి, ప్రాస్పెక్ట్ అని రాయండి, PROSPECT, ప్రాస్పెక్ట్ వర్డిక్ట్, VERDICT, VERDICT, వర్డిక్ట్. వర్డిక్ట్ సింపుల్ గా చెప్పాలి అంటే. డన్. సో ఫస్ట్ థింగ్, నువ్వు డిఫరెంట్ లెవెల్లో కనుక అప్లైన్ ఎడిఫికేషన్ క్రియేట్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నీ అప్లైన్ ఎవరైతే కాల్ మాట్లాడే అప్లైన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఓకే, సో నువ్వు ఆ పర్సన్ ని హ్యాపీ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక క్లోజింగ్ కాల్ వచ్చింది, నా గురించి ఆడి 10 minutes, నా అంటే లైక్ మీలో ఎవరో ఒకరు నా గురించి 10 minutes హైప్ క్రియేట్ చేసి నాకు క్లోజింగ్ కాల్ పెట్టించారని అనుకుందాం. ఆ లెవెల్ ఆఫ్ హైప్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఆ గెస్ట్ ని వదులుతానా? 2 minutes మాట్లాడే దాంట్లో 10 minutes మాట్లాడతా. ఎందుకంటే నువ్వు నా కోసం అంత హైప్ హైప్ క్రియేట్ చేసినప్పుడు నేను కూడా నీ 2CC క్లోజ్ చేయడానికి అంతే కష్టపడతాను కదా. నువ్వు పాయింట్ అర్థం చేసుకో. నన్ను నువ్వు హ్యాపీ చేసావు అన్నప్పుడు నిన్ను కూడా నేను హ్యాపీ చేస్తా. నన్ను నువ్వు అప్లైన్ కి నాకు ఎడిఫికేషన్ క్రియేట్ చేసి నన్ను హ్యాపీ చేసావు. సిమిలర్లీ నేను కూడా నీకు ఆ సేల్ ఏదైతే ఉందో, ఆ 2CC ఏదైతే ఉందో దానికి గెస్ట్ కి కాంపౌండ్ కన్వర్ట్ చేసి నిన్ను కూడా హ్యాపీ చేస్తా కదా. సేమ్ పాయింట్. అర్థమవుతుందా? దట్ ఈస్, అప్లైన్ కి కనుక నువ్వు మంచి ఎనర్జీ కనుక క్రియేట్ చేసావు అనుకో, అంటే ప్రాస్పెక్ట్ మోర్ కాన్ఫిడెంట్ గా ఉంటాడు నాతో మాట్లాడేటప్పుడు. అండ్ ఆ కాల్ కూడా డల్ గా బోరింగ్ గా ఉండదు, ఎనర్జెటిక్ గా అవతలాడు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. ఓకే, సో ఈ పర్సన్ తో నేను మాట్లాడుతున్నానా. సో ఇలాగే. సో దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ మీరు లైక్ గుర్తుపెట్టుకోవాల్సింది. డన్. సో ఇవి మెయిన్ 8 పాయింట్స్ అనమాట. ఇంతవరకు థియరీ. ఓకే, సో ఈ థియరీ ఏంటి అంటే, మనం పుస్తకాల్లో రాసేసి దాని తర్వాత పెన్ను పుక్కు పక్కన పెట్టేసి ఇప్పుడు చాలా అలా సరదాగా బయటకు వెళ్ళేసి ఒక కాఫీ తాగి మళ్ళీ ఎప్పుడో 9 గంటలకి డిన్నర్ చేసిన తర్వాత ఆ ప్రాస్పెక్ట్ తో సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు థియరీ పక్కన పెట్టేస్తే ప్రాక్టికల్కి వచ్చేస్తే, మనలో చాలా మంది అప్లైన్కి కాల్ ఎలా పెట్టించాలనేది రాదు. రైట్ నౌ ప్రాక్టికల్లీ లైవ్ లో నేను ఒక న్యూ ఏఎస్ తో మాట్లాడదామని అనుకుంటున్నా. ఓకే, లెటర్స్ సే ఆ న్యూ ఏఎస్ ఎవరు ఇక్కడ ఎంతమంది న్యూ పీపుల్ ఉన్నారు? న్యూ పీపుల్ కాదు, లైక్ నాతో ఎవరు ఇప్పుడు అప్లైన్ లా నా లెటర్స్ సే మీరు నా అప్లైన్ లా ఎవరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నాకు చెప్పండి. నేను మిమ్మల్ని స్పాట్ లైట్ చేసి, నేను నార్మల్ అసిస్టెంట్ సూపర్వైజర్ ని, మీరు నాకు మేనేజర్ కింద ఉంటారు. ఒక 2 to 3 minutes నేను మీకు ఎలా ఎడిఫికేషన్ క్రియేట్ చేస్తానో నేను మీకు చూపిస్తాను లైవ్ లో. ఎవరు రెడీగా ఉన్నారు నాతో మాట్లాడడానికి? కమోన్, ఇదేం ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కాదు. ఓకే, ఒక అమ్మాయి హ్యాండ్ రైస్ చేసింది. అండ్ ఇప్పుడు నలుగురు హ్యాండ్ రైస్ చేస్తున్నారు.
ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది ఎవరో నాకు తెలియదు. సో ఐడ్ లైక్ టు అన్మ్యూట్ శరణ్య. Sharanya, you're on spotlight right now, and I'm unmuting you right away. Yeah, can you speak right now? Yes, sir. Yes, fine. So, our team now currently, Sharanya? Sir, Anok sir team. Anok team. Okay, Anok team. Done, fine. So, right now, Sharanya, right now, on screen పైన ఉంది. సో రైట్ నా ఇప్పుడు నేను శరణ్యకి ఎలా ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేస్తానో చూడండి. ఓకే, సో నాకు ఇంకొక నేను హ్యాండ్స్ డౌన్ చేస్తున్నా. ఓకే, హ్యాండ్స్ డౌన్ చేస్తున్నా. శరణ్య, ఇప్పుడు నువ్వు మేనేజర్, నేను అసిస్టెంట్ సూపర్వైజర్. ఓకే, ఫర్ ఏ వైల్ Okay. నువ్వు మేనేజర్, నేను అసిస్టెంట్ సూపర్వైజర్. డన్. అండ్ ఇంకొక పర్సన్ కావాలి నాకు, హూ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ మై గెస్ట్. నా దగ్గరకు వచ్చే ప్రాస్పెక్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఇంకొక పర్సన్ కావాలి నాకు. హూ ఈస్ రెడీ? ఇంకొక పర్సన్ కావాలి నాకు, హూ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఏ గెస్ట్. గెస్ట్ లాగా ఉండాలి నాతో. ఎవరున్నారు రెడీగా? ఓకే, నాగరాజు. యాడింగ్ స్పాట్ లైట్ టు నాగరాజు. ఫైన్, డన్. సో డన్. సో 3 పీపుల్ ఉన్నాం. సో నాగరాజు, నేను అసిస్టెంట్ సూపర్వైజర్, నువ్వు 2 CC కంప్లీట్ చేసుకోబోయే గెస్ట్. జస్ట్ నువ్వు నీ డెవలప్ అయిపోయింది. రైట్ నువ్వు మనం మన మేనేజర్ మేడం తో మాట్లాడబోతున్నాం, శరణ్య గారితో. ఓకేనా? ఫైన్, షెల్ వి స్టార్ట్? ఓకే, గ్రేట్. సో బిఫోర్ మేడంతో కనెక్ట్ చేసే ముందు, అంటే మేడంకి కనెక్ట్ చేసే ముందు కాల్, ఐ లైక్ టు టాక్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, డన్. సో షెల్ వి స్టార్ట్ కదా? ఓకే. Yes, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నాగరాజు, లెవెలప్ ఎలా అనిపించింది? మాట్లాడు, నువ్వు మాట్లాడు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు, ఎందుకంటే టైం లేదు మన దగ్గర. ఇంకొక 10 minutes నేను క్లోజ్ చేయాలి మీటింగ్, లేకపోతే మాలిక్ సార్ నాకు బ్యాండ్ వేస్తారు. కమాన్. సార్ డెవలప్ సెషన్ బాగానే ఉంది సార్, కాకపోతే 2 డౌట్స్ ఉన్నాయి. 2 డౌట్స్ 2CC ఉన్నాయా? ఎలా ఏంటి ఆ డౌట్స్? 2CC ఎలా కంప్లీట్ చేయాలా, అసలు ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకోవాలా? బేసికలీ 2CC ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది ఒక డౌట్ అయితే కాదు మేబీ, ఎందుకంటే నీకు వెరీ బిగినింగ్ డే లోనే నీకు 2CC ఎలా కంప్లీట్ చేసుకోవాలి కనుక చెప్పుంటారు. నువ్వు కాన్సన్ట్రేటెడ్ గా సెషన్ వింటే నాగరాజు, చలో ఫైన్. అప్పటికి నువ్వు సెషన్ మేబీ కొంచెం ఫస్ట్ లో నీకు గుర్తుండకపోవచ్చు, బట్ ఓకే. 2CC ఎలా కంప్లీట్ చేసుకోవాలి, దిస్ ఈస్ ద ఫస్ట్ డౌట్. ఇంకోటి ఏదో ఉందని చెప్పావు, అదేంటిది? ప్రొడక్ట్స్ అసలు తీసుకొని మనం ఏం చేయాలా అసలు? ప్రొడక్ట్స్ తీసుకొని నువ్వేం చేస్తావు అని అనుకుంటున్నావు, అంతేనా? ఉమ్, డన్. సార్ ఓకే. సో ఫస్ట్ థింగ్, నీ సెకండ్ డౌట్ ఏదైతే ఉందో, ప్రొడక్ట్స్ తీసుకొని నువ్వు ఏం చేస్తావు అనే దానికి ముందు, ప్రొడక్ట్స్ ఎందుకు వస్తాయని అనుకుంటున్నావు నువ్వు? ఎలా వస్తాయి ప్రొడక్ట్స్? మనం ఆర్డర్ చేసుకుంటే 2CC కంప్లీట్ చేసుకొని ఎందుకని వస్తాం ఆర్డర్ చేయాలి? సార్. 2CCయా? ఉమ్, ఏదైనా మళ్ళీ చెప్పు, రిపీట్ ద ఆన్సర్ వన్స్ అగైన్. అంటే మనం ప్రొడక్ట్స్ ఎందుకు 2CC వస్తాయి? కంప్లీట్ చేసుకోవడానికి ఆర్డర్ పెట్టుకుంటే 2CC కంప్లీట్ చేసుకొని మనకు ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రొడక్ట్స్ ఎందుకు వస్తాయని నేను అడిగితే నువ్వు 2CC కంప్లీట్ చేసుకోవడానికి అంటున్నావు. మరి నీ ఫస్ట్ ఉమ్, క్వశ్చన్ వచ్చేసి 2CC ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని నన్ను అడిగావు. ఇప్పుడు మరి నువ్వే ఎస్ సార్. చెప్తున్నావు 2CC కంప్లీట్ చేసుకోవాలంటే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయాలి అనేసి. మరి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయాలి అంటే ఆటోమేటిక్ గా డబ్బులు కట్టాలి. దొంగతనం చేస్తే మనకి ఉమ్, ప్రొడక్ట్స్ రావు. ఆటోమేటిక్ గా ఆ ప్రొడక్ట్స్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంత మనం పే చేసి 2CC చేసుకోవాలి. సింపుల్, అదే కదా. ఎస్ సార్. సెషన్ లో కూడా అదే చెప్పుంటారా నీకు? అవునా? ఉమ్, అవునా, ఎంత చెప్పారు నీకు సెషన్ లో 2CC ప్రైస్? 40,000 చెప్పారు సార్. 40,000 చెప్పారు. బట్ నేను నిన్ను స్పాన్సర్ చేస్తున్నాను కాబట్టి ఈ కంపెనీలో ఆల్రెడీ 10,000 ఉమ్, డిస్కౌంట్ వచ్చేసింది నీకు. రైట్ నౌ ఉమ్, లిమిటెడ్ స్లాట్స్ లో మనకి 30,000 స్లాట్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ గా. సో 30,000 స్లాట్స్ తో మనం 2CC కంప్లీట్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ప్రొడక్ట్స్ నువ్వు ఏం చేద్దామని అనుకుంటున్నావు అంటే, సింపుల్ గా మనకు వచ్చే ప్రొడక్ట్స్ అన్ని హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్లీ హెల్దీ, ఐ మీన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో రైట్ నౌ ఈ రోజుల్లో నేను, నీ దగ్గర 2 థింగ్స్ ఉన్నాయి. నీకు మనీ కావాలా, హెల్త్ కావాలా? హెల్త్ సార్. హెల్త్ కావాలా? ఉమ్, చలో నీ దగ్గర ఒక పేస్ట్ ఉంది, వేరే ఆ పేస్ట్ లో ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది, ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న పేస్ట్ ఉంది. ఇంకొక పేస్ట్ ఉంది నార్మల్ పేస్ట్, వేరే ఫ్లోరైడ్ కంటెంట్ తక్కువ ఉంటుంది, నీకు హెల్త్ ఇస్తుంది అని చెప్తున్నాను. నువ్వు ఏ పేస్ట్ యూజ్ చేయడానికి ఇష్టపడతావు? ఫ్లోరైడ్ తక్కువ ఉన్నదే సార్. మరి నువ్వే అంటున్నావు ఫ్లోరైడ్ తక్కువ ఉన్న పేస్ట్ నాకు కావాలి అని చెప్తున్నావు. మరి నేను కూడా అదే చెప్తున్నాను కదా, నా దగ్గర కూడా ఫ్లోరైడ్ తక్కువ ఉన్న పేస్ట్ ఉంది, దట్ ఈస్ ఫర్ ఎవర్ లివింగ్ టూత్ జెల్. సో నువ్వు దాన్ని యూజ్ చేయి. ఉమ్, సిమిలర్లీ నీ దగ్గర కెమికల్స్ ఉన్న కండిషనర్ షాంపూ ఉంది, సిమిలర్లీ న్యాచురల్ ఎస్ సార్. ఇంగ్రీడియంట్స్ తో ఉన్న షాంపూ ఉంది. నీకు ఏం షాంపూ కావాలని అనుకుంటున్నావు? న్యాచురల్. మరి నేను అదే చెప్తున్నాను కదా, నేచురల్ షాంపూ నేను నా దగ్గర ఉంది, నువ్వు కొనుక్కో అని చెప్తున్నా. సింపుల్. సో నువ్వు ఏం చేస్తున్నావు, ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసుకుంటున్నావు కదా పర్సనల్ యూస్ కి. కొత్తగా నువ్వు ఎస్ సార్. చేయాల్సిందేం లేదు, సింపుల్ గా. దట్స్ ద ఆన్సర్. సింపుల్, నువ్వే చెప్తున్నావు ప్రతి మాట. సిమిలర్లీ నా దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ నీకు డైలీ లైఫ్ లో యూజ్ అయ్యేవి.
నువ్వు పడేయాల్సినవి, నువ్వు బయటకు వెళ్ళి ఇసిరేయాల్సినవి ఏం కాదు. నేను యూజ్ చేస్తున్నాను, నీకు కావాలి అంటే నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. ఓకేనా? సో ఇలా ప్రోడక్ట్ గురించి నువ్వు చెప్తావు. అర్థమైందా? ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లాంగ్ చేయదలుచుకోలేదు, ఆల్మోస్ట్ టైం అయిపోతుంది కాబట్టి ప్రోడక్ట్ గురించి చెప్పావు. డన్. ఇప్పుడు అప్లైన్ కి కాల్ ఎలా కట్టించాలి? డన్. ఇప్పుడు అందరు వినండి. హలో, చూస్తున్నారు కదా మీటింగ్ అందరు? ఓకే. డన్. ఓకే. డన్ డన్ డన్. సి, మీ పర్సనల్ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ తర్వాత చేస్తా, లేకపోతే నాకు పర్సనల్ గా వాట్సాప్ డిఎం చేయండి. ఇప్పుడు నేను అవన్నీ ఆన్సర్ చేసుకుంటూ ఉంటే లైక్ తర్వాత చెప్పాను కదా ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం. రైట్ అవే నాగరాజు, ఇప్పుడు నువ్వు 2cc కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అంటున్నావు, లేకపోతే అందరు వినండి, నాగరాజు 2cc కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అన్నాడు అని అనుకుందాం. అయినప్పటికీ కూడా నీ అప్లైన్తో ఒక్కసారి ఒక్క నిమిషం నువ్వు కాల్ మాట్లాడించాలి. నాగరాజు దగ్గర ఏదైనా డౌట్ ఉంది, 2cc కంప్లీట్ చేసుకోవడానికి మనీ ప్రాబ్లమో ఇంకోటో ఏదో ఒకటి చెప్తున్నాడు, అయినప్పటికీ కూడా నువ్వు కాల్ మాట్లాడించాలి. ఓకే. సో ఇప్పుడు నాగరాజు దగ్గర నుంచి నేను మా మేనేజర్ మేడం ఎవరైతే శరణ్య గారు ఉన్నారో ఆమెకి కాల్ కనెక్ట్ చేయడానికి ఎలా కనెక్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేడం ని కాల్లోకి యాడ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాగరాజుతో మాట్లాడాలి. ఏంటి? బేసికలీ నాగరాజు, ఈ రోజు నీకు ఇన్ని రోజులు చెప్తున్న మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో మనకి శరణ్య మ్యామ్, సో మ్యామ్ తో ఒక్కసారి నిన్ను మాట్లాడించడానికి నేను ఒక్క 2 minutes టైం అయితే అడుగుతాను. యాక్చువల్లీ మార్నింగే నీ గురించి చెప్పాను, బట్ మ్యామ్ కి గుర్తుందో లేదో ఐ డోంట్ నో. నువ్వు చాలా ఇంట్రెస్టెడ్, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు. బట్ రైట్ నౌ నీ ఇంట్రెస్ట్ ని యూజ్ చేసుకొని ఈ ఆపర్చునిటీలో నువ్వు గ్రో అవ్వాలి అంటే మనకి 100% మేడం సపోర్ట్ ఉండాలి. నువ్వు చెప్పు, నీకు మేడం సపోర్ట్ కావాలనుకుంటున్నావా వద్దా? కావాలి సార్. 100%. ఎస్ సార్, 100%. కానీ నీలాంటి వాళ్ళు ఆల్రెడీ మేడం దగ్గర 150 నుంచి 200 మంది పనిచేస్తున్నారు అబ్బా. నువ్వు అనుకుంటున్నావా నిజంగా మేడం నీకు సపోర్ట్ ఇస్తారు అనేసి? మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేడం సపోర్ట్ వస్తుంది సార్. చలో, బేసికలీ మ్యామ్ ఆల్రెడీ 200 పీపుల్ ని ఆల్రెడీ గైడ్ చేస్తూ ఈ కంపెనీలో ఆల్రెడీ 200 పీపుల్ ని గైడ్ చేస్తూ 200 పీపుల్ కి మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక పర్సన్ 2 పర్సన్స్, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆల్రెడీ 200 మంది మేడం గైడెన్స్ లో స్టార్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారంటే సిమిలర్లీ అదే గైడెన్స్ నీకు నాకు కూడా ఇవ్వడానికి మేడం ఇష్టపడతారు కదా. ఐ డోంట్ థింక్ సో మేడం దగ్గర ఫ్రీ టైం ఉంటుందో లేదు అనేది, ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఈ రోజు మేడం తో మాట్లాడడానికి క్యూ కడుతున్నారు. బట్ రైట్ నౌ మ్యామ్ కూడా చాలా బిజీగా ఉంటారు. లెట్ మీ సీ అసలు మ్యామ్ కి పాసిబిలిటీ ఉంటుందో లేదో టు టాక్ విత్ యూ. ఎందుకు అంటే నేను నీకు ముందే ప్రామిస్ చేయలేను. ఓకేనా? జస్ట్ ఒక్క నిమిషం నేను అట్లా మేడం అడుగుతాను. ఇఫ్ పాసిబుల్ మేడం కనుక ఆన్లైన్ లో ఉంటే ఐ విల్ ట్రై టు టాక్ అండ్ సి. మేడం దగ్గర నాకు తెలిసి టైం ఉండకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై. ఓకే. సి, ఫస్ట్ థింగ్ అందరు వినండి. హలో గైస్, హలో హలో అందరూ ఒకసారి లిజన్ హియర్. అశోక్, లిజన్ హియర్. నేనేం చెప్తున్నాను అంటే సింపుల్ గా ఈ పాయింట్ చెప్పిన తర్వాత ప్రాస్పెక్ట్ తో కాల్ కట్ చేసేయండి. ఈ పాయింట్ చెప్పిన తర్వాత ప్రాస్పెక్ట్ కాల్ కట్ చేయండి. 2 minutes ఆగండి. మీ అప్లైన్ సూపర్వైజర్, ఏఎం ఆర్ మేనేజర్ ఎవరికైతే మీరు కాల్ పెట్టించాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ కి కాల్ చేసి, సార్ ఆర్ యూ అవైలబుల్ టు టేక్ ఏ కాల్, ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఎ క్లోజింగ్ కాల్ అని అడగండి. ఇఫ్ దే సే ఓకే, డన్. 1 or 2 minutes ఆగిన తర్వాత మళ్ళీ క్లయింట్ కి కాల్ చేసి, సి, మళ్ళీ క్లయింట్ ఎవరు? నాకు నాగరాజ్. ఓకే. సో నేను శరణ్య మ్యామ్ కి కాల్ చేశాను. మ్యామ్, ఆర్ యూ అవైలబుల్ టు టేక్ ఏ క్లోజింగ్ కాల్? ఎస్ సార్. ఎస్. సో యు ఆర్ అవైలబుల్. డన్. సో రైట్ నౌ మ్యామ్, యాక్చువల్లీ నాగరాజ్ అనే ఒక చిన్న ప్రాస్పెక్ట్ ఉన్నాడు మ్యామ్. సో ఏంటి అంటే ప్రాబ్లం, అతను లైక్ వెరీ రీసెంట్ గానే స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాడు. ఓకే. సో తనకి చిన్న మనీ ఇష్యూ అని చెప్తున్నాడు మేడం. ఒక్కసారి జస్ట్ మీరు ఒక మాట చెప్పండి చాలు, స్లాట్స్ కొంచెం తక్కువ ఉన్నాయని అండ్ మనీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఒక మాట మీరు చెప్పేస్తే చాలు మ్యామ్. నేను మాట్లాడతాను ఫర్దర్ గా, మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ ఇస్తాను, ఒక మాట చెప్తే చాలు. మీరు ఫ్రీగా ఉన్నారు కదా మ్యామ్? కనెక్ట్ చేయన కాల్? ఎస్ సార్, కనెక్ట్ చేయండి. షూర్. ఓకే మ్యామ్, డన్. సో మేడం ని నేను పర్మిషన్ అడిగాను. నెక్స్ట్ మళ్ళీ నాగరాజు దగ్గరికి వస్తున్నా. సో హలో నాగరాజు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్. సో నాగరాజు, జస్ట్ నేను మేడం తో మాట్లాడాను. సి, సాడ్ న్యూస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చాలా బిజీగా ఉన్నారు. నేను చాలా రిక్వెస్ట్ చేశాను అయినప్పటికీ కూడా, బట్ మేడం ఒక్క 2 minutes నీతో మాట్లాడడానికి అయితే ఓకే చెప్పారు. ఎందుకంటే సి గైస్, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. ఎందుకు అంటే సి, అందరికి అనిపిస్తుంది ఏంటబ్బా 2 minutes 3 minutes అంటున్నారు. బీయింగ్ ఏ మేనేజర్, నేను 9 గంటలకు కూర్చొని అర్ధరాత్రి 1 గంట వరకు క్లోజింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి తినకుండా. అర్థమవుతుందా? మేము ఆ లెవెల్ బిజీగా ఉంటాం వెన్ దేర్ ఆర్ లెవెల్ అప్స్. ఓకే. ఎందుకంటే నీ వరకు చూస్తే నీ ఒక్క గెస్టే ఉంటారు, నా దగ్గర 300 మంది పని చేస్తున్నారు. నేను ఆ 300 మందికి ముగ్గురు గెస్టులు చొప్పున ఇంకెంతమందితో మాట్లాడాలి ఆలోచించండి. అర్థమవుతుందా? మీ మేనేజర్స్ నిజంగానే బిజీగా ఉంటారు, తినకుండా క్లోజింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మేము. అందుకే నేను చెప్తున్నా. ఓకే, డన్. సో మీరు ఒక్కొక్క గెస్ట్ తో అరగంట గంట మాట్లాడించారు అనుకోండి, దేర్ ఇస్ నో యూస్. సో 2 to 3 minutes అని చెప్పొచ్చు.
డన్. సో నాగరాజు, సో మేడం అడిగాను, ఒక 2 to 3 minutes మేడం ఒప్పుకున్నారు నీతో మాట్లాడటానికి. సో షెల్ వి కనెక్ట్ ద కాల్ నాగరాజు రైట్ నౌ? ఎస్ సార్. అండ్ నీ ప్రాబ్లం ఏదైతే ఉందో మేడం కి జెన్యున్ గా చెప్పు. 1 minute కన్నా ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే మేడం కి చాలా బిజీగా ఉంటారు, చాలా క్లోజింగ్స్ కూడా ఉంటాయి, మిగతా క్లయింట్స్ తో కూడా మాట్లాడాలి కాబట్టి. సో ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, మేడం నేను కాల్ లో కలుపుతున్నాను. ఓకే డన్. ఓకే సార్. సో రైట్ నో మేడం వచ్చారు కాల్ లోకి, ఫైన్. సో మ్యామ్, వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు చాలా బిజీగా ఉండి ఉంటారు, ఆ విషయం నాకు తెలుసు. బట్ నేను ఇందాక నేను రిక్వెస్ట్ చాలా చాలా రిక్వెస్ట్ చేస్తే మీరు కాల్లోకి వచ్చారు. మ్యామ్ హియర్ నాగరాజ్ ఉన్నారనమాట, యాక్చువల్లీ నా క్లయింట్, నా ఫ్రంట్ గెస్ట్ అనమాట మేడం. సో ఫర్ ద లాస్ట్ 7 days నుంచి నేను తనని చాలా ఫాలో అప్ చేస్తూ మంచిగా మన సిస్టమ్ గురించి, కంపెనీ గురించి, ఎవ్రీథింగ్, ఈవెన్ మీ గురించి కూడా నేను చాలా చెప్పాను. లైక్ మీ హార్డ్ వర్క్ కి, మీ డెడికేషన్ కి తను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మ్యామ్, యాక్చువల్లీ తను 2cc కంప్లీట్ చేసుకోవడానికి హీఈస్ రెడీ. బట్ ఏంటి అంటే చిన్న డౌట్, కొంచెం లైక్ సక్సెస్ అవుతానా లేదా అన్న పాయింట్. అండ్ దాంతో పాటు కొంచెం లైక్ మైనర్ థింగ్స్ ఉన్నాయన్నమాట, కొంచెం మనీ ఇష్యూ అది ఇది అని అంటున్నాడు. కొంచెం ఇఫ్ యూ డోంట్ మైండ్ జస్ట్ ఒక 1 minute మీ టైం ఇవ్వగలరా? ఓకే. ఇలా మీరు మీ మేనేజర్ ని, అతని ఉన్నప్పుడే, నీ గెస్ట్ ఉన్నప్పుడే నీ మేనేజర్ ని కాల్లో ఇలా అడగటం వల్ల నీ మేనేజర్ కి ఇంకొంచెం క్రెడిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నీ మేనేజర్ కూడా ఫీల్ అవుతాడు, ఓకే సో ఇలా మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లోజింగ్ చేయాలి అని నీ మేనేజర్ కి అనిపిస్తుంది లోపల. సో ఆటోమేటిక్ గా నువ్వు నీ మేనేజర్ ని పర్మిషన్ అడిగావు. ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండడమే, నీ పని ఏం లేదు, ఎందుకంటే నీ మేనేజర్ చూసుకుంటాడు మిగతాదంతా. ప్రాబ్లం ఏంటిది, ఎందుకని చేసుకోవట్లేదు, ఏంటి ఏంటి. మధ్య మధ్యలో నువ్వు ఒక మాట అడగొచ్చు, సార్ అంటే యాక్చువల్లీ నువ్వు జస్ట్ ఒక మాట హెల్ప్ చేయొచ్చు. మేబీ నీ మేనేజర్ ఏమైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేయడం కానీ, ఇలాంటివి నువ్వు మాట్లాడాలి. దీని తర్వాత మేనేజర్ మహా అయితే 2-3 నిమిషాలు మాట్లాడతాడు క్లోజింగ్. అది నీ మేనేజర్ కానీ, సూపర్వైజర్ కానీ, అప్లయన్స్ కానీ చూసుకుంటారు క్లోజింగ్ ఎలా మాట్లాడాలి అనేది. దీని తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లోజింగ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా మనం, గ్రాటిట్యూడ్ ఉండాలి కదా. సో దాని తర్వాత, సార్ థ్యాంక్ యూ సో మచ్, మీకు ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఒక 5 minutes టైం ఇచ్చినందుకు. సో పక్కాగా. అండ్ ఇక్కడ మీరు మాట్లాడాల్సింది ఎలా అంటే, నేను చెప్తా వినండి, ఇది మెయిన్ పాయింట్. కాల్ చేసి, సార్ ఆడికి డబ్బులు సమస్య ఉంది అంటే, మన దగ్గరికి ఒక రోజుకి 700 మంది గెస్ట్లు వస్తారు ఒక day 1 కి. ఇలా 15 day 1లు అవుతాయి. ఆ లెక్కను చూసుకుంటే నెలకి 10,000 మంది వస్తున్నారు మన దగ్గరికి. ఈ 10,000 మందికి కూడా మనీ ప్రాబ్లమే. నువ్వు కొత్తగా వచ్చి నీ గెస్ట్ దగ్గర మనీ ప్రాబ్లం ఉందని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో ఆడి దగ్గర మనీ ప్రాబ్లం ఉంది అనేసి. నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? నీ మోటివ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, క్లోజింగ్ కాల్ పెట్టించినప్పుడు నీ మోటివ్ ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2 గంటల్లో నీ ప్రాస్పెక్ట్ దగ్గర 2,000 కనెక్ట్ చేసుకొని 2,000 కలెక్ట్ చేసి కాంబో హోల్డ్ చేయటమే నీ మెయిన్ మోటివ్. అంతే. ఫర్గెట్ అబౌట్ 2cc. మినిమం ఒక 5,000తో ఆ ప్రాస్పెక్ట్ దగ్గర నుంచి నువ్వు కాంబో హోల్డ్ చేయించాలి. దిస్ ఈస్ ద ఓన్లీ టార్గెట్, అంతే, ఇంకేం లేదు. టార్గెటే ఇది. ఆడితో 5,000 కట్టించుకొని మనం కాంబో పెట్టించుకోవాలి, అంతే. లెట్స్ ఫర్గెట్ అబౌట్ 2cc. 30,000 ఉన్నదని మాట మర్చిపోకండి, మీరు మర్చిపోండి, గెస్ట్ కూడా చెప్పండి. ఓకే, లెట్స్ ఫర్గెట్ అబౌట్ 2cc. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, 5,000తో కాంబో చేసుకోవటం అన్న పాయింట్ వాడి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమవుతుంది కదా ఈ పాయింట్? సో మీరు కాల్లో ఎలా మాట్లాడాలంటే మీ మేనేజర్తో, సార్ జస్ట్ నో డెవలప్ అయిపోయింది, ఇందాక గ్రూప్ లో కూడా మెసేజ్ వచ్చింది. ఈ గాయస్, నేను చెప్పే పాయింట్, నేను చెప్పే లైన్ చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ వల్ల మీకు చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది క్లోజింగ్ లో, గుర్తుపెట్టుకోండి. సార్ జస్ట్ నౌ నా ప్రాస్పెక్ట్ కి డెవలప్ అయిపోయింది, ఇందాక గ్రూప్ లో ఓన్లీ 3 slots సింగిల్ డిజిట్ చెప్పండి ఎప్పుడు కూడా. 7, 9 ఆర్ ఆడ్ నంబర్ సింగిల్ డిజిట్, 3, 5, 7, 9. బట్ మోస్ట్లీ యూస్ 3 or 5, ఎందుకంటే తక్కువ స్లాట్స్ ఉన్నాయని కూడా మనం అర్జెన్సీ క్రియేట్ చేయాలి కాబట్టి. సో ఇందాక గ్రూప్ లో మెసేజ్ వచ్చింది ఓన్లీ 3 slots ఉన్నాయనేసి. ఆల్రెడీ ఒక స్లాట్ అడిగాను, ఇచ్చారు. ఇంకొక స్లాట్ కావాలి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ ఈ ఒక్క స్లాట్ నా గెస్ట్ నాగరాజ్కి ఇవ్వడానికి. మేడం కొంచెం ఈ ఒక్క స్లాట్ నాగరాజ్కి ఇప్పించడానికి కొంచెం ప్లీజ్ ట్రై చేయండి మేడం, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్కింగ్ మేడం, తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నది ఈ ఆపర్చునిటీతో. కాంబో హోల్డ్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటాడు మేడం, ఒక్క స్లాట్ ఇప్పించండి మేడం, ఒక 2 hours టైంలో పక్కాగా చేసుకుంటాడు మేడం అని నువ్వు రిక్వెస్ట్ చేయాల్సింది స్లాట్ కోసం. అర్థమవుతుందా? కాంబో హోల్డింగ్ స్లాట్ కోసం కనుక నువ్వు నీ మేనేజర్ని రిక్వెస్ట్ చేసావనుకో, మనీ ప్రాబ్లం ఉన్న మైండ్ సెట్ లో కూడా అవతలడికి డబ్బులు ఏర్పరచుకోవాలి, రాబోయే 2 గంటలు 5,000 పక్కాగా అరేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు అంతలో రిక్వెస్ట్ చేసావు. ఇప్పుడు నాగరాజ్ మైండ్ లో ఎలా ఉంటుంది తెలుసా? ఓహో, నేను 5,000 అరేంజ్ చేసుకోవాలి, నా గురించి ఇంతలో రిక్వెస్ట్ చేశాడు యోబు సార్ మేడం దగ్గర, మేనేజర్ గారి దగ్గర ఇంతసేపు నన్ను గురించి రిక్వెస్ట్ చేశాడు, సో 80% నేను అరేంజ్ చేసుకోవాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద మేనేజర్ కూడా అడుగుతారు అనమాట, సో మరి యోబు ఇంతలో రిక్వెస్ట్ చేస్తున్నాడు, మరి నాగరాజ్ నువ్వు 5,000 అరేంజ్ చేసుకుంటావు అంటే ఆటోమేటిక్ గా ఆ పర్సన్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుంది? ఆటోమేటిక్ గా చేసుకోవడానికి ఇష్టపడతాడు. సో నువ్వు అడగాల్సింది, మనీ ప్రాబ్లం ఉంది మాట్లాడండి అని కాదు,
మనీ ప్రాబ్లం ఉంది, దాని గురించి ఆటోమేటిక్గా ఒక మాట చెప్తే నీ మేనేజర్ ఒక మాట చెప్తాడు. బట్ మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? దట్ ఈస్, సార్ ఒక స్లాట్ ఇవ్వండి, ఒక స్పెషల్ స్లాట్ కావాలి, నార్మల్ స్లాట్ కూడా కాదు, స్పెషల్ స్లాట్ కావాలి అని అడగాలి. విచ్ విల్ హెల్ప్ యూ టు ఎన్రోల్ హిమ్ ఇన్ ద స్పెషల్ బ్యాచ్ అని చెప్పాలి. అర్థమవుతుందా? అలా మాట్లాడినప్పుడు నీ గెస్ట్ అనుకుంటాడు, ఓకే నా కోసం ఇంత మేడంని రిక్వెస్ట్ చేస్తున్నాడు, నా కోసం ఇంత చేస్తున్నాడు నా ఫ్రెండ్ లేకపోతే నా అప్లైన్, సో ఎట్టి పరిస్థితుల్లో కాంబో పక్కాగా చేసుకోవాలి అనేసి నీ ఫ్రెండ్ మైండ్ లో కూడా ఉండిపోతుంది. అర్థమవుతుందా? సో మీరు అడగాల్సింది స్లాట్ కోసం, స్లాట్ అవైలబిలిటీ, సార్ ఒక్క స్లాట్ ఇవ్వండి సార్ ప్లీజ్, అలా నువ్వు రిక్వెస్ట్ చేయాలి కాల్లో. ఇవన్నీ నువ్వు నీ మేనేజర్తో విత్ ఇన్ 1 minute లో మాట్లాడితే నీ మేనేజర్ నీతోను నీ ప్రాస్పెక్ట్ తోను ఇంకొక 2 నిమిషాలు మాట్లాడతాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లోజింగ్ కాల్ మళ్ళీ నీ మేనేజర్ నీకు చెప్తాడు అనమాట, ఓకే సో దిస్ ఈస్ ద థింగ్, సో దిస్ ఈస్ ద థింగ్ అని క్లియర్ గా చెప్తాడు. ఆ తర్వాత లాస్ట్ లో, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కన్సిడరేషన్, మీరు ఇంతవరకు మీ ఫ్రీ టైంలో మాట్లాడినందుకు, ఎట్టి పరిస్థితుల్లో మీ మాటని లైక్ మీరు చెప్పారు కదా, మీరు మాకు అవకాశం ఇచ్చారు కదా, పక్కాగా కాంబో హోల్డ్ చేయించుకుంటాడు నాగరాజు. ఏ నాగరాజు చేసుకుంటావు కదా, మరి సార్ నీకు ఇంతలా అని చెప్పాడు, మేడం ఇంతలా అని చెప్పింది, చేసుకుంటావు కదా నాగరాజు, కాల్లోనే అడగండి, కాల్లోనే అడగండి ఈ మాట. అవతల పర్సన్ ఆటోమేటిక్ గా చేసుకుంటానే అంటాడు, ఎందుకంటే అక్కడికి ఆడికి ఏదైనా పాయింట్ వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ వాడికి ఒకవేళ నీకు నో చెప్పడానికి కూడా మనసు రాదు, ఎందుకంటే కాల్లో ఎస్ చెప్పాడు కాబట్టి. అర్థమవుతుందా? కాల్లో ఎస్ చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్ నీకు తర్వాత నో కూడా చెప్పడు. ఒకవేళ నో చెప్పాడు అనుకో, అదేంటి నాగరాజు ఇందాక మేడంతో కాల్లో ఎస్ చెప్పావు, నీ గురించి మేడంతో అంత రిక్వెస్ట్ చేశాను, స్లాట్ కూడా తీసుకున్నాను, ఇప్పుడు నువ్వు నో అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజు. ఇటు పరిస్థితి నువ్వు చేసుకోవాల్సింది కావాలంటే 2 గంటలు కాకపోతే ఇంకొక గంట ఎక్స్ట్రా తీసుకొని 3 hours లో అరేంజ్ చేసుకో, ఎంతో కొంత మనీ అరేంజ్ చేసుకో, 3 or 4 or 5 ఎంతో కొంత అరేంజ్ చేసుకొని స్టార్ట్ అయిపోయి. ఇలా నువ్వు మాట్లాడితే వద్దన్నా కూడా అవతల పర్సన్ కాంబో చేసుకుంటాడు ఫస్ట్. నీ బాధ్యత నా బాధ్యత కూడా కాంబో చేయించుకోవటమే, వాడికి మీరు రెస్ట్ ఆఫ్ ద టైంలో టైం ఇస్తాం, వాడు ఆటోమేటిక్గా 2 CCకి మనీ అరేంజ్ చేసుకుంటాడు. అర్థమైందా? ఇలా మనం క్లోజింగ్ కాల్ పెట్టించే పద్ధతి. దీంట్లో నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు కనుక ఫాలో అయితే ఆటోమేటిక్గా 5 to 6 minutes క్లోజింగ్ కాల్ పెట్టించవచ్చు. అండ్ క్లోజింగ్ కాల్ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు 5 minutes. అంతకు మించి ఒక మేనేజర్ మీతో 5 నిమిషాల కన్నా ఎక్కువ కాల్ మాట్లాడలేదు. మీరు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కనుక ముందే కనుక చెప్తే ఈజీగా 5 to 10 minutes లో క్లోజింగ్ కాల్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో థ్యాంక్ యూ నాగరాజు, థ్యాంక్ యూ శరణ్య ఫర్ బీయింగ్ ఫర్ బేరింగ్ థ్యాంక్ విత్ యూ మీ. సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో గైస్ ఇంతే, ఇంతకు మించి ఇంకా మీరు లైక్ ఎక్కువ తెలుసుకోవాల్సింది ఏం లేదు క్లోజింగ్ కాల్లో. నాకు తెలిసి ఈ పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే చాలా ఈజీగా క్లోజింగ్ చేయొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఆ డౌట్స్ క్లారిఫై చేస్తా ఫాస్ట్ గా. మన దగ్గర ఎగ్జాక్ట్లీ 4 minutes ఉంది, 4 minutes లో ఈ మీటింగ్ వైండ్ అప్ చేయాలి. డౌట్స్ ఏమైనా ఉంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతా. మీరు నన్ను అడగొచ్చు. ఎవరు? వంశీకృష్ణ, ఫాస్ట్ గా అడుగు. వంశీ, వంశీకృష్ణ నువ్వు అన్మ్యూట్ చేసుకున్నావు, ఒకసారి అడుగు. వాట్స్ యువర్ డౌట్? నీ వాయిస్ రావట్లేదు వంశీ. ప్రొడక్ట్ కావాలంటున్నారు, బిజినెస్ చేయాలంట, బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు, ప్రొడక్ట్ కావాలంటున్నారు. బిజినెస్ ఇంట్రెస్ట్ లేదంట, ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు కానీ ప్రొడక్ట్స్ కావాలంటున్నారా? అవును. అవును, ఇచ్చి ప్రొడక్ట్స్ ఇచ్చి, ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత నాతో కాల్ పెట్టించు. నువ్వు రఘు టీమే అనుకుంటాను కదా, నాతో కాల్ పెట్టించు. ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ గురించి చెప్తా. చేస్తే చేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. 2 Cs కావాలి కదా. ఓకే. అలా అని నేను అనట్లా, చేస్తాడు, నాతో కాల్ పెట్టి నేను మాట్లాడతా. ఆడు ఓకే ప్రొడక్ట్స్ సార్. కొంటే మనకు కావాలి. 2 Cs చేసుకున్నాడు, 30,000 కట్టినాడు. అరే బాబు నువ్వు 30,000 కట్టావు కదా, నేను ఒక థింగ్ చెప్తా, ఇలా జనకి చేస్తే నీకు నెల నెల 10,000 వస్తాయి అన్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్ ఎందుకు ఇష్టపడ్డా అవతల బిజినెస్ చేయడానికి? డబ్బులు ఓకే. వస్తాయన్నప్పుడు ఎవడైనా ఎందుకు ఇష్టపడ్డా? చేస్తాడు కదా. కాకపోతే వాడికి బ్రీఫ్ అవును. డిస్క్రిప్షన్ ఇవ్వాలి. బీయింగ్ ఏ ఓకే. ఏఎస్ ఆర్ సూపర్వైజర్ లెవెల్ అంత కంటెంట్ మనం మాట్లాడలేకపోవచ్చు. నో ప్రాబ్లం, కనెక్ట్ విత్ యువర్ అప్లైన్ మేనేజర్, ఓకే. కనెక్ట్ ఏ కాల్ విత్ రఘు ఆర్ కనెక్ట్ ఏ కాల్ విత్ మీ ఆర్ మాలిక్ సార్. వి విల్ ట్రై టు గైడ్ హిమ్, నో ప్రాబ్లం. ప్రొడక్ట్స్ ఓకే కావాలంటే సార్. ప్రొడక్ట్స్ ఇప్పించి 30,000 కి 40,000 కి ప్రొడక్ట్స్ ఇప్పించి, నో ప్రాబ్లం కదా. ఓకే సార్. డన్. ఇంకెవరికైనా డౌట్స్ గైస్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఫాస్ట్ గా మీరు ఫాస్ట్ గా చెప్పండి. ఆల్రెడీ మాలిక్ సార్ దగ్గర నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయి. మీరు ఫాస్ట్ గా చెప్తేనే, లేకపోతే నాకు మీరు కమాన్. డౌట్స్ లేవా ఎవరికి? సో ఒకసారి అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి మంచిగా? ఒక చిన్న క్లిప్ తీసుకుంటా. డన్. సో అర్థమైనాయి కదా ఈ పాయింట్స్ అన్ని? సో ఈ పాయింట్స్ అన్ని అర్థమయ్యాయి కదా? డన్. సో మంచిగా స్టార్ట్ అవుతారు కదా నెక్స్ట్ టైం నుంచి, ఈసారి నుంచి
సో ఈసారి నుంచి నెక్స్ట్ టైం లో లెవెల్ అప్ అయిపోయిన తర్వాత గెస్ట్ తో ఒక్క నిమిషం డన్. ఫైన్. సో నెక్స్ట్ టైం లెవెల్ అప్ అయిపోయిన తర్వాత నుంచి క్లోజింగ్ కాల్ మాట్లాడాలంటే అందరు చేయగలరు కదా ఈసారి, అవునా? సో పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా, ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేస్తేనే సేల్స్ క్లోజ్ అవుతాయి. ఓకే సూపర్, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో గ్రేట్. అండ్ మీరందరూ ఐ మీన్ చాలా బెస్ట్ గా ఈ పాయింట్స్ యూస్ చేసుకుంటే చాలా ఈజీగా సేల్స్ క్లోజ్ అవుతాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఆటోమేటిక్ గా దిస్ మీటింగ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ అని అనుకుంటున్నా. సో లెవెలప్ ఉంది రైట్ నో మనకి. లెవెలప్ లో మంచిగా స్టార్ట్ అవ్వండి, మంచిగా పాయింట్స్ నేర్చేసుకొని ఈ పాయింట్స్ యూస్ చేసి క్లోజింగ్ కాల్స్ పెట్టించండి. అండ్ వన్ థింగ్, ఎవరో ఏదో చార్ట్ పంపించారు, ఐ విల్ సీ జస్ట్. డన్. ఇంకా ఇవేనా డౌట్స్? ఇంకేం లేవు కదా మీ అందరికి? ఫైన్ కదా? నచ్చిందా ఈ సెషన్? నచ్చింది కదా ఈ సెషన్? మళ్ళీ ఇంకొక సెషన్ లో ఇంకొక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి హోస్టెడ్ ఫ్రమ్ విశాఖపట్నం, ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఓకే, సో ఐ మూవింగ్ టు విశాఖపట్నం టు నైట్ అండ్ ఐ హోప్ ఐ సీ మై టీమ్ ఓవర్ దేర్. లవ్ యూ గైస్, టేక్ కేర్. ఆల్మోస్ట్ 7 అయింది. మీ గెస్ట్లందరికీ కాల్ చేసి లెవెల్ అప్ అటెండ్ చేయించండి. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బై బాయ్, లవ్ యూ.